మాట్లాడరా ఎవరు? ఒక్కడినే మాట్లాడుకోవాలా? చెప్పండి బ్రో, చెప్పండి బ్రో, మాట్లాడదాం. అదే అందరూ సైలెంట్గా ఉండిపోతే నేనే అదే అదే నీకు అదే చెప్తాను. బోర్ ఉంటదిలే, మీకన్నా బోర్ ఉంటదిలే. యాక్టివ్గా అలా అందరూ ఉంటేనే డిస్కస్ స్కిల్స్. చేసుకుంటూ టాపిక్స్ మాట్లాడుకుంటూ బాగుంటది కదా. అవునవును. ఆర్ బ్లాక్స్ ఆల్రెడీ అందరూ తెలుసు కదా, దాన్ని ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ లోకేష్ బ్రో చెప్పారు కదా. చెప్పాలా ఆర్డర్ బ్లాక్ కూడా? లేదు బ్రో, లేదు. ఆ, మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి బ్రో. పర్లేదు, మనమే కదా, ఫ్రీగా మాట్లాడండి. బయాస్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు బ్లాక్స్ మిటిగేషన్ బ్లాక్, రిజెక్షన్ బ్లాక్, నెక్స్ట్ రీక్లెయిమ్డ్ బ్లాక్, అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఎలా మనం మార్క్ చేసుకోవాలో నేను చెప్తాను ఈరోజు. సో ఓకే బ్రో. చెప్పాక ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట. సో ఇది అయ్యాక మనకి ఆల్రెడీ ఎస్ఎంసి స్ట్రక్చర్ ప్రెజెంట్ అయితే అందరికి వచ్చు కదా. అంటే ఆల్రెడీ లోకేష్ బ్రో చెప్పారు కదా, ఆ స్ట్రక్చర్ అందరికి వచ్చా? వచ్చు వచ్చు బ్రో. ఉమ్. ఆ స్ట్రక్చర్ యూజ్ చేసుకుని మనం ఫస్ట్ ఎలా ప్లాన్ చేస్తామంటే, ఇప్పుడు ఇది ఉంది ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి నేను మీరు చెప్పట్లేదు. స్ట్రక్చర్ టాపిక్ మళ్ళీ మనం అందరం పుల్ బ్యాక్స్ ఇవన్నీ బేసిక్ డిస్కస్ చేసుకోవడం వేస్ట్ కదా. సో అందుకే ఏం చేస్తామంటే డైరెక్ట్ బ్లాక్స్కి వస్తాను. అంటే ఇప్పుడు లోకేష్ బ్రో ఆర్డర్ బ్లాక్స్ చెప్పారు కోర్స్లో. తర్వాత మామూలు డైలీ డిస్కషన్ పెట్టుకునేటప్పుడు ఈ రీక్లైమ్ బ్లాక్స్ కానీ ఇలాంటివి చెప్పారు, రిజక్షన్ బ్లాక్స్ కదా. సో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసుకొని ఈ బ్లాక్స్ గురించి. సో దెన్ మనం బయాస్ గురించి డిస్కస్, అంటే ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఇంటర్నల్ లిక్విడిటీ గురించి మాట్లాడుకుంటాం రేపు టాపిక్. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అది అది మాట్లాడుకున్నాక మనము బయాస్ గురించి నేర్చుకుంటాం, ఓకేనా. సో బయాస్ అయ్యాక ఎంట్రీ, మనం ఈ బయాస్ ప్లస్ ఎస్ఎంసి స్ట్రక్చర్ యూజ్ చేసుకొని ఎలా మనం ఎంట్రీస్ ప్లాన్ చేయాలి. సో లాంగ్ టైం ఫ్రేమ్లో ఎంట్రీస్, ఇప్పుడు మనకి మార్కెట్లో మీరు ఆల్రెడీ అంటే ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇలా మార్కెట్ వెళ్తుంది. ఇలా వెళ్ళాక ఇక్కడ మనకు స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యింది అని చేంజ్ ఆఫ్ క్యాటర్ అయింది 1 minute అనుకో. సో అయ్యాక ఇక్కడ నుంచి వెళ్తుందా లేకపోతే ఇక్కడ కింద ఉన్న ఆర్డర్ బ్లాక్ నుంచి వెళ్తుందా అని మీకు డౌట్ వస్తుంది. మీరు ఇక్కడ వరకు వెయిట్ చేస్తారు, ఇక్కడ నుంచి ట్యాప్ వెళ్ళిపోతాయి కొన్ని టైమ్స్. ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ ప్లేస్ చేస్తే కొన్ని టైమ్స్ ఇక్కడ వరకు వస్తుంది కదా. ఎప్పుడు ఎప్పుడు ఒక నిమిషం కలర్ చేంజ్ చేద్దాం. చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక మనం ఎంట్రీ కోసం వెయిట్ చేసి చూస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎఫ్ఈజీ ప్లస్ ఏదైనా బ్లాక్ ఉంటే అక్కడ ప్లాన్ చేస్తాం, లేదంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉందని ఇక్కడికి వచ్చి ట్యాప్ అయితే ఎక్కడ ప్లాన్ చేద్దాం ఎక్కడ ప్లాన్ చేద్దాం కన్ఫ్యూజన్లో ఉంటాం. మనం ఎక్కడి వరకు వెయిట్ చేస్తాం, కొన్ని టైమ్స్ ఎక్కడి నుంచి మార్కెట్ వెళ్ళిపోద్ది ఇలా. సో అది ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎప్పుడు ఈ ప్లేస్ నుంచి వెళ్తుంది, అవన్నీ కూడా ఎంట్రీ తీసుకున్నాను అంటే ఎంట్రీ గురించి డిస్కస్ చేస్తాం కదా బయాస్ తర్వాత. అంటే ఎస్ఎంసి స్ట్రక్చర్ యూజ్ చేసుకొని ఫస్ట్ మనం ట్రేడ్స్ ప్లాన్ చేస్తాం. దీని తర్వాత అంటే చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యాక ఎంట్రీ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి. చేంజ్ ఆఫ్ క్యాటర్ తర్వాత మంచి మూవ్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ మూవ్ మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి, తర్వాత మన 50% 100% బ్లాక్ మనం ప్లాన్ చేసుకున్నాం ట్రేడ్. అది అయిపోయాక నేను ఒక స్కాల్పింగ్ సెటప్ చెప్తాను అనమాట. అంటే ఎక్కువ అనాలిసిస్ చేస్తాం, బట్ అంటే హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తూ మనం ప్లాన్ చేస్తాం అనమాట. అదే న్యూయార్క్ సెషన్లో చేస్తాం ఎంట్రీ. అది మనం ఎలా క్యాప్చర్ కొన్ని టైమ్స్ లండన్ సెషన్లో కూడా వచ్చేస్తుంది ఆ ఎంట్రీ. సో అది ఎలా క్యాప్చర్ చేసుకోవాలో చెప్తాను. అంటే డైలీ ఒక 30 to 40 పిప్స్ మనం ఎలా మనం క్యాప్చర్ చేసుకుంటాం. ఓన్లీ స్ట్రాంగ్ మూవ్సే మనం క్యాప్చర్ చేస్తాం అనమాట. ఆ మూవ్స్ని ఎలా క్యాప్చర్ చేస్తామంది డీటెయిల్గా చెప్తాను. దీనికి కంప్లీట్గా మనం ఒక క్లాస్ పెట్టుకుంటాం.
సో అది అయ్యాక మనం ఇప్పుడు ఏదైతే ఈ టాపిక్స్ ఇప్పటివరకు మీకు చెప్పాను కదా చెప్తానని, ఈ టాపిక్స్ యూజ్ ఉమ్, చేసి మనం హ్యాపీగా ప్రతిరోజు ప్రాఫిట్లో ఉండొచ్చు. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కొన్ని టైమ్స్ బ్రేక్ అయిపోద్ది. అది ఎప్పుడు బ్రేక్ అవుద్ది, ఎలాంటి కండిషన్లో మన చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనకు ఫేవర్గా వర్క్ అవుద్ది, అవన్నీ కూడా క్లారిటీ చెప్తాను. అంటే ఇప్పుడు మన బయాస్ మనకు ఫేవర్గా లేనప్పుడు బ్రేక్ అయిపోద్ది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉందనుకుందాం ఇలా, ఆ? ఇదే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకుందాం, ఓకేనా ఎగ్జాంపుల్కి. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి కొంచెం రియాక్షన్ ఇచ్చి ఇక్కడ ఉన్న బ్లాక్ దగ్గర మళ్ళీ ఇలా బ్రేక్ అయిపోద్ది. అది ఎప్పుడు బ్రేక్ అవుద్ది, బయాస్ ఆపోజిట్గా ఉన్నప్పుడు. అంటే ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్కి ఆపోజిట్గా ఉన్నప్పుడు. బయాస్ డౌన్ సైడ్ ఉంది కానీ మనం అప్ సైడ్ చూస్తాం అనుకో, ఇక్కడ ఎంట్రీ ట్యాప్ అయ్యాక ఎంట్రీ తీసుకుంటాం, ఇలా వచ్చి బ్లాకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యి మొత్తం హిట్ చేస్తాయి మన ఎస్ఎల్ అనమాట. సో అవన్నీ కూడా క్లారిటీగా మనం ఫస్ట్ ఇందులో డిస్కస్ చేసుకుని ఎక్కడ మనం ప్రాపర్ ఎంట్రీ వస్తుందో ఆ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో అది అయ్యాక ఈ న్యూయార్క్ సెషన్ స్కాల్పింగ్ మోడల్ కూడా చెప్తాను కదా. సో ఇది చెప్పాక అప్పటికి మనకి ఒక ప్రాపర్గా ఒక బిల్డ్ అయిపోద్ది మనకి. సో డైలీగా ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ అప్పుడు ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా అడ్వాన్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి. అంటే అవన్నీ మనకు యూజ్ అవుతాయి. ఆ యూజ్ అయిన టాపిక్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ చెప్తాను. అంటే మనకి ఒకటి మొత్తం కూడా మనం ఇప్పటివరకు చేసింది ఏం చేస్తాం, మహా అయితే 1 అవర్ 4 అవర్స్ 30 మినిట్స్లోకి వెళ్ళి ఒక స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాం, చేసి ఇక్కడ ఏదైనా ఆర్డర్ బ్లాక్ 50% ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ లేకపోతే చేంజ్ ఆఫ్ క్యాటర్ అయ్యే ఎంట్రీనో ప్లాన్ చేసుకుని, లేకపోతే కౌంటర్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుని మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటున్నాం. అలా కాకుండా అసలు మార్కెట్ మొత్తం బిగ్ ప్లేయర్స్ అందరు చూసేది ఈ టైం ఫ్రేమ్స్ కాదు, మంత్లీ వీక్లీ డైలీ ఇది అందరూ చూసేది. మనం న్యూయార్క్ సెషన్లో ఎంట్రీ క్యాప్చర్ చేసుకుంటామని చెప్పాను కదా. ఇప్పుడు డైలీ ఇప్పుడు ఈ క్యాండిల్ నన్ను ఈ క్యాండిల్ నేను చెప్పాను కదా, ఒకవేళ ఇది బయర్ క్యాండిల్ అయితే నెక్స్ట్ డే కూడా ఈ బయర్స్ ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తుంది, నెక్స్ట్ ఇది కంప్లీట్ చేస్తుంది, ఇక్కడ వరకు రీచ్ అవుద్ది అని చెప్పాను కదా. నేను చెప్పాను నిన్న నైట్ మీట్లో ఉండే వాళ్ళకి తెలుసు. ఉన్నారా ఎవరు నిన్న నైట్ మీట్లో ఉన్నారు? చెప్పారండి. అదే ఇప్పుడు ఈ రోజు క్యాండిల్ ఒకవేళ అలా క్లోజ్ ఇచ్చేస్తే మనకి నెక్స్ట్ డే ఎక్స్పాన్షన్ వస్తుంది, ఓకేనా. రేపు క్యాండిల్లో ఎక్స్పాన్షన్ ఫుల్గా ఉంటుంది న్యూయార్క్ సెషన్లో. కానీ అది ఎప్పుడు ఎక్స్పాన్షన్ అవుద్దంటే రేపు లండన్ సెషన్ డౌన్కి ఫాలో అవ్వాలి, ఓకేనా గుర్తుపెట్టుకో. ఈరోజు ఈరోజు క్యాండిల్ ఇక్కడ ఎక్కడో రిజెక్షన్ తీసుకొని క్లోజ్ ఇస్తుంది అనుకుందాం, ఓకేనా. సో రేపటి క్యాండిల్లో లండన్ సెషన్ డౌన్కి ఉంటే అంటే ఆసియన్ సెషన్ ఎలా ఉండే మనకు అనవసరం. ఆసియన్ సెషన్ ఎలా మూవ్ అయ్యి తర్వాత లండన్ సెషన్ డౌన్కి ఉండాలి, అంటే డౌన్ సైడ్ మూవ్ అయి ఉండాలి. సో దెన్ న్యూయార్క్ సెషన్లో పక్కా ఎక్స్పాన్షన్ వస్తుంది, ఓకేనా బై సైడ్. సో అక్కడ నుంచి మనం ప్రతిరోజు కూడా త్రీ త్రీ అంటే 3 డేస్ చూసుకుంటాం. అంటే ఇక్కడ స్వింగ్స్ ఉంటాయి కదా ఫామ్ అయినవి, ఈ 3 స్వింగ్స్ వరకు రీచ్ అయిన వరకు మనం న్యూయార్క్ సెషన్ ఎక్స్పాన్షన్ పట్టుకుంటాం అన్నమాట, ఓకేనా. దీనికి ఇంకా ఎక్స్ట్రా హై టైం ఫ్రేమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్డా అని ఒకటి ఉంటుంది అనమాట. సో అది 60 డేస్ మనం క్యాండిల్స్ అంటే నెక్స్ట్ 60 డేస్ ఎక్కడ వరకు వెళ్తుంది మార్కెట్, అదంతా కూడా మనం క్యాప్చర్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ 60 డేస్ ఎక్కడి వరకు వెళ్తుంది మార్కెట్, ఆ 60 డేస్ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేసుకుంటాం. అంతా కూడా హై టైం ఫ్రేమ్లో ఉంది. అంటే నేను అసంప్స్ చేసేటప్పుడు ఎప్పుడు హై టైం ఫ్రేమ్ ఇంతవరకే నేను చూసుకున్నాను. తర్వాత తెలిసింది ఐసీటీలోకి వెళ్ళాక అసలు బిగ్ ప్లేయర్స్ అందరూ ఏం చూస్తున్నారు, ఎంతవరకు ఉంది ఏంటంది, మొత్తం కథ మొత్తం నడిచేది హై టైం ఫ్రేమ్లోనే. సో మనం మెయిన్గా ఇది అంటే మనం బేసిక్ ఇది ఆల్రెడీ మీరు ఎస్ఎంసి ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, కొంతవరకు అయింది. సో ఫస్ట్ మనం చేసిన దాంట్లోనే కొంచెం మనం ఎక్స్పర్ట్ అయితే అంటే చార్ట్స్లో మనకు కొంచెమైనా ఇప్పుడు ఇలా చూడగానే ఇది ఒక ఆర్డర్ బ్లాక్, ఓకే ఇదొక ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇదొక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా. సో ఇక్కడ బ్లాక్ ఉందనేసి మీరు ఐడెంటిఫై చేయగలగాలి చూడగానే. అది ఎప్పుడు చేస్తారంటే మీరు ఇలా చార్ట్స్లో డైలీ చేసి ఉంటే చేయగలరు, లేదంటే చేయలేరు, అర్థమైందా. సో దానికోసమే మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ మనం కొంత మూవ్ క్యాప్చర్ చేసుకోవడానికి ఈ ఎంట్రీ ప్లాన్ చెప్తున్నాం. అంటే మనం ఎస్ఎంసి యూజ్ చేసి ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం, ప్లస్ ఇది కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో తర్వాత అడ్వాన్స్ ఐసిటీ స్ట్రక్చర్ నేర్చుకుంటాం.
సో అడ్వాన్స్ ఐసిటీ స్ట్రక్చర్ నేర్చుకున్నాక ఎస్ఎంసి స్ట్రక్చర్ మనం అసలు చేయము. జస్ట్ 3 క్యాన్ల స్వింగ్, 3 క్యాన్ల స్వింగ్, 3 క్యాన్ల స్వింగ్స్ చూసుకుంటాం. ఎస్టీఎఫ్లో మనము బ్లాక్ చూసుకుంటాం. ఓకేనా, ఇక్కడెక్కడో ఇంకో హెచ్టిఎఫ్ బ్లాక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇలా ఫామ్ అయిన ప్రతి టైం కూడా మనం క్యాప్చర్ చేసుకునే వెళ్తాం ఈ బ్లాక్ వరకు. ఓకేనా, సో అవన్నీ కంప్లీట్గా కొన్ని రోజులకు మన స్ట్రక్చర్తో పని లేదు. ఈరోజు ఇప్పుడు నిఫ్టీలో కూడా నేను గ్యాప్ డౌన్ ఓపెన్ అవుద్దని చెప్పాను, కానీ అది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. కానీ ఓవరాల్గా మార్కెట్ టార్గెట్ ఏది ఇది. ఓకేనా, ఇప్పుడు ఏమైంది చూడండి, డైలీలో మనం అనుకున్నాం కదా. సో ఈ పైన ఇక్కడ బ్లాక్ ట్యాప్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకపోతే మనకి ఇక్కడ ఏదైతే బ్లాక్ ఉందో ఫస్ట్ బ్లాక్ ట్యాప్ ఏదైతే ఈ బయాస్ ఫిల్ చేశాక అప్పుడు మార్కెట్ ఏదైనా చేసుకుంటుంది, మనకు అనవసరం. బట్ మనకు మూమెంట్ వచ్చి అది మన ఎంట్రీ మనకు వచ్చిందో మనం మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నామా లేదా, అది మనకు కావాలి. ఓకేనా, ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వకుండా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఫస్ట్ బ్లాక్ ట్యాప్ అయింది ఎంట్రీ, అది పోయిందా. సో ఇది టార్గెట్. ఇప్పుడు నేను ఏ స్ట్రక్చర్ చూసానా, ఏమేమి చూసాను అందులో, జస్ట్ హై టైం ఫ్రేమ్ చూసాను. 15 మినిట్స్ ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్. ఓకేనా, అన్నింటిలో ఏది కూడా ప్రాపర్ స్ట్రక్చర్ మనకు చూపించదు. ఈ 1 అవర్ 30 మినిట్స్, 1 అవర్ 4 అవర్స్ అంటే బ్లాక్స్ చూపిస్తావు కానీ స్ట్రక్చర్ చూపించం అనమాట. బేల్ వెదర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఈ టైం ఫ్రేమ్ని ఐసిటి ఒక ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్గా చెప్పాడు అనమాట. అంటే మనం ఎందులో చూసినా కూడా ఏ టైం ఫ్రేమ్లో కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు, కానీ ఇందులో క్లియర్గా ఉంటుంది. అది మీకు ఫ్యూచర్లో క్లారిటీగా ఈ టాపిక్ వచ్చేటప్పుడు చెప్తాను. సో ఏదైనా కూడా 15 మినిట్స్లో మీరు ఐడెంటిఫై చేసి ప్లాన్ చేసుకోండి. ఓకేనా, అంటే ఎంట్రీ 15 మినిట్స్లో ప్లాన్ చేయలేం లేదు. 15 మినిట్స్లో మనం బ్లాక్స్ని ఏమైనా ఐడెంటిఫై చేసుకుని అంటే 1 అవర్ 4 అవర్స్ ఇవన్నీ చేసుకుంటూ 15 మినిట్స్కి వచ్చాక అది ఫైనల్ చేసుకుని ఇక్కడ నుంచి 5 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ 3 మినిట్స్ మన ఇష్టం. ఓకేనా, ఎంట్రీ ఎక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం, అవి కూడా ఎలా ప్లాన్ చేయాలని చెప్తాను. సో దాని బేస్లో మనం ఇంకా చేసుకోవడమే. ఓకేనా, అందరూ జాయిన్ అయిపోయినట్టుగా కదా. ఇంకా ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేసుకుని ఈ టాపిక్స్ తర్వాత ఒక్కొక్కటి మనం చార్ట్లో అప్లై చేద్దాం. ఓకేనా, సో మీరు కొంచెం ఫ్రీగా మాట్లాడితే నేను కొంచెం ఫ్రీగా ఉండగలను. మీరు ఎవరో పర్లేదు పర్లేదు. అందుకు అంటే నాయిస్ వస్తుంది అని చెప్పేసి మ్యూట్లో పెడతాను. పర్లేదు మాట్లాడండి. అందరూ కూడా మాట్లాడితే నేను కూడా చెప్పడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. ఎవరు మాట్లాడకపోతే నాకు ఆక్వర్డ్గా ఉంది. సో ఫస్ట్ మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, మీరు వీలైతే నోట్స్ రాసుకుంటే చాలా బెటర్. అంటే ఇది బేసిక్ కాన్సెప్ట్ అయినా కూడా మీరు అందులోకి ఇప్పుడు హై టైం ఫ్రేమ్లో వెళ్తే ఈ బ్లాక్సే చూస్తాం మనం మెయిన్. మనం ఇక్కడ స్ట్రక్చర్ అని డ్రా చేయట్లే కదా. ఇప్పుడు నేనేం చూసాను, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. సో ఇదొక స్వింగ్, లిక్విడిటీ పూలు. సో ఇక్కడ ప్రీవియస్ డే స్వీప్ చేసిందా, నెక్స్ట్ బ్లాక్ ఎక్కడ ఉంది. లాస్ట్ టైం ఒక నిఫ్టీలో కూడా మీకు అదే లాస్ట్ టైం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాను గుర్తుంది, యాక్టివ్ ట్రేడర్స్ గ్రూప్లో. నేను చెప్పాను కదా, అక్కడ నేనేం చూడలేదు మార్కెట్ నెక్స్ట్ బ్లాక్ ఎక్కడ ఉంది, మార్కెట్ ప్రజెంట్ ఏం చేసింది నేను చూసాను. ఇక్కడ స్వీప్ చేసింది ఈ ప్లేస్లో. ఆ రోజు నేను అప్పుడు ఎనాలిసిస్ చేసే టైంకి స్వీప్ చేసి బయర్ క్యాన్లు క్లోజ్ ఇచ్చింది. సో నెక్స్ట్ డే కూడా మళ్ళీ బయర్ క్యాన్లు అయ్యాక నాకు అర్థమైపోయింది మార్కెట్ ఈ ఆర్డర్ బ్లాక్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుందని. అర్థమైందా. సో అప్పుడు నేనేం చేశాను, ఈ ప్లేస్లో 15 మినిట్స్లోకి వెళ్ళి ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ బ్లాక్స్, ఆర్డర్ బ్లాక్స్ కానీ అంటే ఎఫ్ఈజీ ఏదైనా మిటిగేషన్ బ్లాక్ కానీ రిజెక్షన్ బ్లాక్ ఏమున్నాయో అని చూసాను. అక్కడ మనకి ఒక ఆర్డర్ బ్లాక్, ఒక మిటిగేషన్ బ్లాక్ ఫైండ్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇది టార్గెట్ అనమాట. అది అందుకే మీరు ఈ బ్లాక్స్ ఇదంతా బేసిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్తున్నాను, ఇది క్లారిటీ నేర్చుకుని దీన్ని లైట్గా ఆర్డర్ బ్లాక్ వేయాలి, మిటిగేషన్ బ్లాక్ వేయాలి లైట్గా తీసుకున్నారా మొత్తం కూడా ఫ్యూచర్లో ఇబ్బంది అయిపోద్ది. మీరు చేస్తున్న అనాలిసిస్లో ఏదో ఒకటి మిస్ చేస్తే అది మైనస్ అవుతుంది. అర్థమైందా. సో అది
ఇండియన్ మార్కెట్కి ఎక్కువ అనాలిసిస్ అవసరం లేదు. ఇప్పుడు ఉమ్, రాజు గారు ఉమ్. నిఫ్టీలో ఎక్కువగా ఈ వాయిడ్స్ అంటారు కదా, ఈ గ్యాప్స్ అవి ఉంటాయి ఇక్కడ. అవి ఎక్కువగా ఉంటాయి కదండి. అవును, అదే అవి ఎక్కువగా ఉంటాయి కదా, అవి కన్సిడర్ చేయొచ్చా? లేకపోతే నాకు చేసుకోవచ్చు. ప్రీ మార్కెట్ ఓపెన్ అవుతుంది చూసారా, మన ఇండియన్ మార్కెట్లో ఇది కామనే, ఇంకా యూజ్ చేసుకుంటాం మరి, ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. అది దాన్ని కూడా టార్గెట్గా అంటే అనుకోవచ్చు. అదే మన ఇండియన్ మార్కెట్లో అదే అది జస్ట్ వాయిడ్స్ లిక్విడిటీ ఎక్కువగా ఒకటే. ఉంటే అది వ్యాలిడ్ అయినా నార్మల్ గా ఉండవు కదా, ఇందులో ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాలిడ్ అవుతాయా లేదా అని చెప్పి. యూజ్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. మనకి దీనికి ఎక్కువ అనాలిసిస్ కూడా అవసరం లేదు. జస్ట్ డే క్యాన్ అంటే మంత్లీ వీక్లీ ఓకేలే. అంటే లిక్విడిటీ ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది. బయాస్ ఇదంతా మార్కెట్లో మనం ఫుల్గా, అంటే ఏదైతే మన ఫోరెక్స్కి క్రిప్టోకి అనాలిసిస్ పెడతాం కదా, అంత డీప్గా అవసరం లేదనమాట. జస్ట్ అంటే లిక్విడిటీ ఎక్కడ ఉంది, నెక్స్ట్ లిక్విడిటీ లెవెల్ ఎక్కడ ఉంది, అంటే ఎక్కువ టైం కాదు కదా, దీనికి టైం తక్కువ. ఇప్పుడు మన గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి కూడా అదే రీజన్. మార్కెట్లో దీనికి అది ఫిల్ చేయడానికి తక్కువ టైం అనమాట. అందుకే గ్యాప్ డౌన్తోనే కంప్లీట్ చేసేస్తుంది దాని టార్గెట్. అర్థమైందా? అందుకే మనకి వైట్స్ అన్నీ ఫామ్ అవుతాయి అనమాట. సో అది మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం. మొత్తం హైయర్ టైం ఫ్రేమ్ మంత్ ఒకసారి చేసుకుంటాం. స్టార్టింగ్ డేట్ ముందు 30న క్యాండిల్ క్లోజ్ అయ్యాక, అంటే ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకుంటాం. ఇన్ ఫ్యూచర్లో కంప్లీట్గా మంత్ క్యాండిల్ మొత్తం ఎలా క్యాప్చర్ చేయాలో కూడా చెప్తాను. అంటే ఒక మంత్ క్యాండిల్లో ఎక్కడిని ఓపెనింగ్ అయ్యాక ఏ ప్లేస్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనం క్యాప్చర్ చేసుకుంటాం అన్నది కూడా చెప్తాను అనమాట. అంటే ఒక కంప్లీట్గా ఒక మంత్ మొత్తం క్యాండిల్ క్యాప్చర్ చేసుకోవచ్చు, కంప్లీట్గా ఒక వీక్ మొత్తం క్యాండిల్ క్యాప్చర్ చేసుకోవచ్చు, కంప్లీట్గా ఒక డే మొత్తం క్యాండిల్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైలీ బయాస్ చేస్తుంది అదే. అంటే ఎక్కడ వరకు టార్గెట్ మనకు తెలిసిపోయాక అక్కడ నుంచి మనకి ఏమైనా బ్లాక్స్ కానీ ఏమైనా చూసుకుని ప్లాన్ చేస్తాం. సో దీనికి ప్రొఫైల్ ఉంటాయి, న్యూ ఎక్సెస్ను, డైలీ ప్రొఫైల్, వీక్లీ ప్రొఫైల్, మంత్లీ ప్రొఫైల్ అలా ఉంటాయి. వీటికి కూడా ప్రొఫైల్ యూఎస్ సెషన్ అవన్నీ ఉంటాయండి ఇండియన్ మార్కెట్ కూడా. ఇండియన్ మార్కెట్ ఇండియన్ అవసరం లేదు. మార్కెట్ ఇండియన్ మార్కెట్ ఏ సెషన్స్ ఏమి ఉండవు కదా, జస్ట్ డైరెక్ట్ చూసుకోవడమే. మనం ఇందులో అంటే ఏఎం సెషన్ పిఎం సెషన్లో ఇంక డివైడ్ చేసుకోవడం. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఆఫ్టర్ లంచ్, బిఫోర్ లంచ్. మార్నింగ్ మూమెంట్ వస్తే మధ్యాహ్నం రాదు, మధ్యాహ్నం వస్తే మార్నింగ్ రాదు, అంతే మన ఇండియన్ మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు మంచి మూమెంట్ వస్తుంది కదా, మధ్యాహ్నం ఇలా ఒక దగ్గర ఇంకా ఇది రీచ్ అయ్యాక, లిక్విడిటీ రీచ్ అయ్యాక మళ్ళీ ఇలా మార్కెట్ ఇంకా ఇలా కన్సల్టేషన్ చేసుకుంటుంది. ఇప్పుడు నిన్న ఏదో సీక్ అండ్ డిస్ట్రాయ్ అనేసి ఒక టాపిక్ అన్నాడు కదా వంశీ బ్రో, అదే ఇది. అంటే కన్సల్టేషన్ అయ్యాక స్వీప్ చేస్తే వస్తుంది, కానీ ఇది ప్రతి టైం కూడా ఫాలో అవ్వదు అనమాట. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, ఏం చెప్పు, బ్లాగ్స్ చెప్పు. స్టార్ట్ చేయలేదు, చేస్తాం. 10K పెట్టావుగా లింక్, ఎవరు రాలే. ఇచ్చారు, ఫస్ట్ మనం ఏం చేస్తాం అవన్నీ చెప్పాను. ఈ పీడిఎఫ్ ఎక్కడ చూసినట్టుందండి. వాడి యాప్లో ఉంటాయి. పీడిఎఫ్ అంతేలా ఎక్కడో చూసినట్టు అనిపించింది. యాప్లోనే ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. లైవ్ తీసుకోలే మరి, ఏది వాడిది లైవ్ తీసుకోలేదు. వచ్చింది చేసిండా నిన్ను దాంట్లో డిస్కౌంట్ లో జాయిన్ చేయించిండా? లేదు, యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటివరకు. నేను అది ఫస్ట్ నుంచి దాంట్లో ఉన్నా, డిస్కార్డ్ లో లింక్ స్టార్టింగ్ లో బాగానే షేర్ ఫాస్ట్ చేస్తాను. గా యాక్సెప్ట్ చేసేవాడు, కానీ ఇప్పుడు చేయట్లేదు. అదే
మిటిగేషన్ బ్లాక్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ అని ఉంది కదా, అది జస్ట్ బ్లాక్ టు బ్లాక్ తీసుకోండి. ఓకేనా, ఇది ఒక బ్లాక్ అనుకుందాం, ఇది ఒక బ్లాక్. ఆ విధంగా అదే ఆ విధంగా తీసుకో. అంటే మనం సపోర్ట్ రెసిస్టెన్స్ చూడం కదా, మనం ఒక ఆర్డర్ బ్లాక్స్నే చూస్తాం. హైయర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్, హైయర్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్. అంటే అంతా డ్రా చేసేది హైయర్ టైం ఫ్రేమ్లోనే. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఇదే ఇలా మార్కెట్ ట్యాప్ అయ్యాక ఇలా ఏదైతే ప్రీవియస్గా ఇక్కడ స్వింగ్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు మనం లావర్లో అనుకుంటాం కదా ఈ ప్లేస్ని, ఈ లావర్లోని బ్రేక్ చేసిందా. సో బ్రేక్ చేశాక ఫామ్ అయిన ఈ క్యాండిల్నే మనం మిటిగేషన్ బ్లాక్ అంటాం. సింపుల్ లాజిక్. అంటే ఇప్పుడు మనం బీవీఎస్ అయ్యింది కదా, ఇది బీవీఎస్ అయింది ఇక్కడ. సో బీవీఎస్ అయ్యాక ఏదైతే ఈ ప్లేస్లో ఉన్న క్యాండిల్ ఉందో అదే మనకి మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, జస్ట్ మీరు ఈరోజు ఏం చేయాలంటే మిటిగేషన్ బ్లాకు, నేను జస్ట్ బ్లాక్స్ చెప్తాను ఈరోజు. ఈ బ్లాక్ ఇది మిటిగేషన్ బ్లాకు ఇలా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ వస్తే దీన్ని మిటిగేషన్ బ్లాక్గా మనం కన్సిడర్ చేస్తామని చెప్తాను. సో తర్వాత మనం దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాం, ఎక్కడ యూజ్ చేస్తామంది నెక్స్ట్ ఎంట్రీ ప్లేస్లో చెప్తాను అనమాట. అంటే ఈ బ్లాక్స్ని ఎనాలిసిస్ చేస్తాం కదా, హెచ్డిఎఫ్ ఎనాలిసిస్, అదంతా చేసేటప్పుడు ఈ బ్లాక్స్ ఎలా యూజ్ చేసుకోవాలని నేను చెప్తాను. ప్రజెంట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బ్లాక్స్ మీరు క్లారిటీగా ఐడెంటిఫై చేయడం. మిటిగేషన్ బ్లాక్ని మార్కెట్ ఇప్పుడు ఇలా అప్ ట్రెండ్లో వెళ్తే ఇక్కడ బీవీఎస్ అయింది కదా. సో బీవీఎస్ అయ్యాక ఈ ప్లేస్లో క్యాండిల్ ఉంటుంది కదా, ఫస్ట్ టాప్ క్యాండిల్. ఆ టాప్ క్యాండిల్ మార్క్ చేసుకుంటే అది మనకి మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, ఇలా మళ్ళీ మిటిగేట్ అయ్యి బయర్స్ వెళ్తారన్నమాట. అది వెళ్తారా లేదండి ఇక్కడ వచ్చిన రియాక్షన్ ప్రకారం మనం డిసైడ్ చేసుకుంటాం. అక్కడ కండిషన్లు ఉంటాయి, ఆ కండిషన్ ప్రకారం. సో మనం మెయిన్గా మిటిగేషన్ బ్లాక్ ఏంటంటే బీవీఎస్ అయ్యాక మనకి ఏదైతే ఆ పాయింట్ దగ్గర స్వింగ్ ఫామ్ అయింది కదా, ఆ స్వింగ్ ఫామ్ అయిన దగ్గర క్యాండిల్ని మనం మిటిగేషన్ బ్లాక్ అంటాం. అర్థమైందా, ఇలా వచ్చింది ఇక్కడ స్వింగ్ ఫామ్ చేసింది, మళ్ళీ మిటిగేషన్ బ్లాక్ ట్యాప్ అయ్యి మళ్ళీ మనకి బీవీఎస్ అయింది. సో బీవీఎస్ అయ్యాక మళ్ళీ మనకి ఇక్కడ ఒక మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, సో ఇది మిటిగేషన్ బ్లాక్. ఇప్పుడు మనం చార్ట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, అది అంటే దానికి ఎఫ్ఈసి ఉండాల్సిన అవసరం లేదండి. లాస్ట్ క్యాండిల్ కి లాస్ట్ లేదండి, వ్యాలీ అవసరం అవసరం లేదు. లేదు. లాస్ట్ క్యాండిల్ అయితే సరిపోతుంది. అంతే, జస్ట్ చూపిస్తాలే. ఇప్పుడు ఇది ఉంది కదా, బీవీఎస్ ఇక్కడ అయింది కదా, ఇది మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, ఇక్కడ అయింది కానీ క్యాండిల్ ఇది మొత్తం కలిసిపోయింది కదా. సో ఇది అంటే చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ ఇది మొత్తం క్యాండిల్ తీసుకోవాలి. మొత్తం ఇన్సైడ్లో ఉన్నట్టుగా కదా, ఇది మొత్తం ఇన్సైడ్లో ఉంది. సో డైరెక్ట్గా జస్ట్ ఒక క్యాండిల్ లెక్క తీసుకుంటాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ బీవీఎస్ అయింది కదా ఈ ప్లేస్లో. సో ఇది మిటిగేషన్ బ్లాక్. లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ తీసుకుంటాం. ఇక్కడ బయ్యర్ మిటిగేషన్ బ్లాక్ తీసుకునేటప్పుడు ఈ ఫాలో అవుద్ది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు కరెక్షన్ మూవ్ వచ్చింది కదా ఈ ప్లేస్లో. ఇప్పుడు బయ్యర్స్ ఇలా వెళ్ళారా, ఇలా కరెక్షన్ మూవ్ వచ్చేటప్పుడు ఫస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఉంది కదా ఈ ప్లేస్లో, ఈ బయ్యింగ్ క్యాండిల్ మనం బ్లాక్గా తీసుకుంటాం, మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, ఈ బ్లాక్స్ మనకి హెచ్డిఎఫ్లో అదే హైయర్ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. సో బ్లాక్స్ మాత్రం క్లారిటీగా నేర్చుకోండి. బ్లాక్స్ మన కీ రోల్ ఒక విధంగా హైయర్ టైం ఫ్రేమ్ ఎనాలిసిస్కి. అంటే మార్కెట్ ఎప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్లో బ్లాక్ టు బ్లాకే మూవ్ అవుద్ది, ఇంకేం ఉండదు. ఈ లిక్విడిటీ నుంచి ఈ లిక్విడిటీ, ఈ లిక్విడిటీ నుంచి ఇలా లిక్విడిటీ అలా అంటే ఒక బ్లాక్ నుంచి బ్లాక్కే మూవ్ అవుద్ది. సో అందుకే మనకు బ్లాక్స్ అంత ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మిటిగేషన్ బ్లాక్ మనకి ఇక్కడ
ప్రజెంట్ ఫామ్ అవ్వలేదు. సో కిందన ఎక్కడైనా ఫామ్ అయ్యామో చూపిస్తాను ఎగ్జాంపుల్స్ క్లారిటీగా మిటిగేషన్ బ్లాక్ ఎలా మనం ప్లాన్ చేస్తాం. అంటే ఎంట్రీస్ ప్రజెంట్ ఎలా ప్లాన్ చేస్తామో నేను చెప్పట్లేదు, మిటిగేషన్ బ్లాక్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్తాను. ఇది బ్రేక్ అయిన తర్వాత సెల్లింగ్ క్యాండిల్ తీసుకుంటాను. ఇక్కడ బీఎస్ అయింది కానీ ఇంత పెద్ద, ఇప్పుడు ఇందులో మనం రిఫైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ చూపిస్తున్నాను మిటిగేషన్ బ్లాక్స్. ఓకేనా, ప్రెజెంట్ మీకు ఎంతవరకు అర్థమైతే ఆ బ్లాక్స్ నాకు అదే మన గ్రూప్లో ఐడెంటిఫై చేసి షేర్ చేయండి. సో తర్వాత మనం బ్రో వీటికి ఇంబ్యాలెన్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదా బ్రో? ఇంబ్యాలెన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ మనకి అంటే ఇలా మార్కెట్ ఉందా, ఇలా బీవీఎస్ అయ్యాక ఇక్కడ ఏదైతే ఆ క్యాండిల్ అర్థమైంది బ్రో. అయిపోయింది అంతే. కానీ ఇంబ్యాలెన్స్ లేకపోయినా కూడా క్యాండిల్ మనం మిటిగేషన్ బ్లాక్ అని తీసుకుంటాం. కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే బ్రో. ఇంబ్యాలెన్స్ ఉండాలని లేదు. ఓకేనా, ఈ బ్లాక్కి. సో అది మిటిగేషన్ బ్లాక్. అప్ ట్రెండ్లో అదే డౌన్ ట్రెండ్లో ఇలా బీవీఎస్ అయ్యేటప్పుడు ఉంటాయా. సో ఇది మిటిగేషన్ బ్లాక్, ఇది మిటిగేషన్ బ్లాక్. అదే అప్ ట్రెండ్లో అయితే ఇలా బీవీఎస్ అప్ సైడ్ అవుద్ది కదా. సో అయిన ఇవన్నీ మార్క్ చేసుకుంటే అవి మనకి మిటిగేషన్ బ్లాక్స్ అనమాట. అర్థమైందా మిటిగేషన్ బ్లాక్? ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. బ్రో ప్రెసెంట్ మీరు ఎక్కడ నుంచి మార్కెట్ అంటే ఇది ఎక్కడ మార్క్ చేసుకుంటాం, ఎలా మార్క్ చేసుకుంటాం అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు ఎక్కడ మార్క్ చేయాలో అర్థమైంది కదా. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మిటిగేషన్ బ్లాక్, ఎప్పుడు మనం మార్క్ చేసుకుంటాం అది క్లారిటీ చెప్తాలే. ప్రెసెంట్ మీరు మీరు మార్కెట్లో చూసిన వెంటనే ఇది మిటిగేషన్ బ్లాక్ ఇలా ఐడెంటిఫై చేయగలగాలి. అది నేను అంటుంది, అర్థమైందా? ఇది మిటిగేషన్ బ్లాక్. ఆ విధంగా మీరు చూసిన వెంటనే ఐడెంటిఫై చేయగలగాలి. ఎప్పుడు అది ఐడెంటిఫై చేస్తారంటే ఈ బ్లాక్స్ని ప్రెసెంట్ ఏదైతే కండిషన్స్ చెప్పానో ఆ కండిషన్స్తో ప్రాక్టీస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఐడెంటిఫై చేయడం వచ్చేస్తుంది. తర్వాత మనం దాన్ని డీప్గా వెళ్దాం. సో ఫస్ట్ బేసిక్ క్లియర్ చేసుకుంటే అలా డీప్గా వెళ్ళొచ్చు అని నా ప్లాన్. సో ముందే మనం ఫాస్ట్గా అంతా కలుపుకొని వెళ్ళిపోతామంటే అన్ని టాపిక్స్ కూడా మిక్స్ అయిపోతే ఏమీ ఉండదు ఇంకా. అర్థమైందా? జస్ట్ అలా మిటిగేషన్ బ్లాక్ని ఎంటీ బ్లాక్ని మార్క్ చేసి మన గ్రూప్లో షేర్ చేయండి. అంటే ఇప్పుడు ఈరోజు ఏదైతే బ్లాక్స్ చెప్పినవి మీరు మీ క్లారిటీ రావాలి. మీరు మిటిగేషన్ బ్లాక్ ఐడెంటిఫై, ఒకవేళ ఏదో రాంగ్ ఉంటే చెప్తాను, మిటిగేషన్ బ్లాక్ అలా ఐడెంటిఫై చేయకూడదు. ఇప్పుడు ట్రెండ్ కాకుండా ఆపోజిట్లో ఎక్కడ ఐడెంటిఫై చేస్తే రాంగ్ చేస్తున్నారంటే నేను చెప్తాను. కానీ మీరు మిటిగేషన్ బ్లాక్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా మార్కెట్లో మీకు తెలియాలి. అది ఫస్ట్ మీలో అంటే ఏదో ఇక్కడ మార్క్ చేసి వస్తుంది నాకు అనుకోకుండా ఇలా ఏదో వేరేగా ర్యాండమ్ చార్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మిటిగేషన్ బ్లాక్ ఉందా లేదా అది చూసుకోవాలి. అర్థమైందా? జగదీష్ వచ్చిందమ్మా. కరెక్షన్ లో ఎండింగ్ ఇప్పుడు కరెక్షన్ అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు కరెక్షన్ లో లాస్ట్ క్యాండిల్ మనం నార్మల్ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం కదండి. ఫస్ట్ క్యాండిల్ మిటిగేషన్ బ్లాక్ అవుతుంది అంతే. అవును. అంటే ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు ఈ క్యాండిల్ ఉందా, ఈ క్యాండిల్ మొత్తం అవుద్ది. కానీ అందులో మనం రిఫైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మొత్తం ఇప్పుడు మిటిగేషన్ బ్లాక్ లెక్క. యూరో యూఎస్డీలో గట్టి మూవే పెట్టిగా మామూలు లేదు. న్యూయార్క్ దగ్గర వచ్చి బాగానే ఉంది బ్రో. అలా ఒక్కొక్క టాపిక్ యాడ్ అయ్యే కొద్దీ మంచి మూవ్స్ మనం. జగదీష్ జాయిన్ అయిందా? అయ్యాడు అనుకుంటున్నా. నేర్పి లేడు జగదీష్. ఉన్నాడు. ఎప్పుడు బ్రో ఉన్నాను. ఏం లేదులే, నేర్పించి మా మామకి అంటుగా. సో ఇది మిటిగేషన్ బ్లాక్. ఓకేనా?
సో అర్థమైంది కదా మిటికేషన్ బ్లాక్. అర్థమైతే మనం బ్రేకర్ బ్లాక్ నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే బ్రేకర్ బ్రేకర్ వేసి మిగతా నీకు ఎలానే అర్థమైపోతులే, మనం మిగతా వాళ్ళకి అర్థమైంది. ఫ్రాక్టర్లు ఎప్పుడు చెప్తావు మావా? వచ్చింది ఆ రోజు చెప్తాను మేము. ప్రెసెంట్ అయితే ఫ్రాక్టల్ నేను చెప్పట్లేదు. కాదు మా, నువ్వు చెప్పాలి మా, నేను నేర్చుకోవాలని దానికోసం వెయిట్ చేస్తా ఉన్నా. నువ్వు ఫ్రాక్టల్ నువ్వు చెప్పాలి, నేను నేర్చుకోవాలి మా. ఫ్రాక్టల్ నేను నేర్చుకుంది ఎందుకంటే నాకు యూట్యూబ్ లో ఎక్కడ దొరకదు మా, యూట్యూబ్ లో ఎక్కడ ఉండదు, ఇక్కడ దొరకట్లేదు, నాకు బాధ. అవునవునులే. చెప్పాలి. అవునవును, అదే అదే అర్థమవుతుంది, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఏమా ఫ్రాక్టల్ చెప్పు నువ్వు. ఫ్రాక్టల్ నేను నాకు రాదు, ఫ్రాక్టల్ నీకే అప్పుడు జాయిన్ తెలియలే. నాకు అస్సలు రాదు ఫ్రాక్టల్ అంటే నేను ఏంటో చెప్పనుగా మా, నేను కమర్షియల్ గా. నాకు ఫ్రాక్టల్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు. నేను పెయిడ్ కోర్సులు చెప్పుకుంటుంటే ఫ్రీగా ఎందుకు చెప్తామా? నాకది తెలియదు. నేనేం కోర్సులు ఇక్కడ చెప్పట్లేదు మామ. జస్ట్ లేదులే, చేసుకుంటాను, నేను నాతో కలిసి కొంతమంది చేస్తే. సింగిల్ చేసుకునే కంటే ఇలాగైతే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా. నేను ఒక్కనే డే కూర్చొని చేసుకుంటాను కదా, మన వాళ్ళు అలా ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ నేనే మావా, నీకు గుర్తు పెట్టుకో, నేనే చెప్పింది నీకు, అది నేర్చుకోరా బాబు బాగుపడతావు అని. అర్థమైందా? నేనెందుకు చెప్తా మామా నీకు, నేనే నీకు అవి చెప్పి నేను నిన్ను ఎందుకు అట్లా చేస్తా చెప్పు. నేను ఈ ఫ్రాక్టర్లు నువ్వేమన్నా కొత్తగా నేర్చుకున్నావేమో. నేర్చుకుందైతే వాడి దగ్గర ప్లస్ వాడియర్ ఎక్కడ చెప్పాడు మా ఫ్రాక్టర్లు చెప్పాడు అనమాట. అతని దగ్గర ప్రెసెంట్ అవే నేను ప్రెసెంట్ అయితే ఇంకెక్కడ ఏం ఫ్రాక్టర్లు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఫ్రాక్టర్లు ఒకటి తెలుసు. ఆ రోజు టాపిక్ వచ్చిన రోజు దాని గురించి చెప్తాను అనమాట క్లారిటీగా. ఓకేనా? నాకు లింక్ పెట్టు అది. ఏ ప్రాక్టికల్ సబ్జెక్టులు ఉండేమో గార్డియన్ చెప్పినాను కానీ, అందుకే నేను ఏదా ఏంటి అని ప్రాక్టికల్ అంటే. కొత్తగా అంటే నేనేం నేర్చలేదు. గార్డియన్ది ప్లస్ మన కాటన్ చెప్పింది చూసాను అన్నమాట. గార్డియర్ ఎక్కడ చెప్పిండు అదే అర్థం కావట్లే నాకు. యూట్యూబ్ లో ఉందా వీడియో? యూట్యూబ్ లో ఉందిలే, కానీ అది కాకుండా కోర్సులో చెప్పాడు. ఎందులో ఉందో ఒకసారి చూస్తాను. ఓకేనా? సరే, నెక్స్ట్ మిటిగేషన్ బ్లాక్ అర్థమైంది కదా. అర్థమైందా లేదా? నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాడు, బ్రేకర్ బ్లాక్. సో హైట్ మనకు ఒక ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఉంది కదా. సో ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయ్యాక ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుందాం, హైట్ టైం ఫ్రమ్. ఓకేనా? సో హైట్ టైం ఫ్రమ్ లో ఆర్డర్ బ్లాక్ ఇది. సో బ్లాక్ ట్యాప్ అయ్యాక మార్కెట్ ఇలా స్ట్రక్చర్ షిఫ్ట్ చేసుకుంటుంది కదా. సో షిఫ్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఫామ్ అవుతుంది అనమాట. ఇదే మనకి బ్రేకర్ బ్లాక్. ఓకేనా? జస్ట్ సింపుల్. వెంకీ 24 అంటే పెట్టింది ఏంటది? వెంకీ 24 అది లింక్ పెట్టావు కదా ఒకటి. ఏం లింక్ పెట్టాను? ఫ్రాక్టల్ ఎందులో? వెంకీ 24 నీదేనా ఐడి? నాది కాదు, నాది వాసు. లేదు లేదు, మన గ్రూప్ లో ఉన్నారు కదా వెంకీ 24 ఎవరు వేరే.
అచ్చా 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 ఓకే 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 అదే అదే. సో మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యాటర్ చేస్తుంది కదా, చేంజ్ ఆఫ్ క్యాటర్ చేశాక ఇక్కడ ఏదైతే ఒక బ్లాక్ ఫామ్ అవుతుందో దాన్ని మనం బ్రేకర్ బ్లాక్ అంటాం. ఓకేనా? అంటే సింపుల్ చెప్పాలంటే, లేదంటే బై సైడ్ లిక్విడిటీ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంటే దాన్ని బ్రేకర్, ఇది కొంచెం హార్డ్గా చెప్పాలంటే బై సైడ్ సెల్ సైడ్ తీసుకుంటుంది లిక్విడిటీ. సో తీసుకున్నాక ఫామ్ అయితే మనకి అక్కడ బ్లాక్ ఒక ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంటుంది, ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంటుంది. ఇలా సెల్ సైడ్ లిక్విడిటీ బై సైడ్ లిక్విడిటీ తీసుకున్నాక అప్పుడు ఇక్కడ ఫామ్ అవుద్ది అనమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయ్యాక ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఫామ్ అయ్యి ఉంటుంది. సో బై సైడ్ సెల్ సైడ్ తీసుకున్నాక మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఫామ్ అవుతుంది. ఆ బ్లాక్నే మనం బ్రేకర్ బ్లాక్ అంటాం. అది హార్డ్గా చెప్పుకోవాలంటే సింపుల్గా సింపుల్ మన లాంగ్వేజ్లో సో మిటిగేషన్ బ్లాక్ అయితే అర్థమైంది కదా. బ్రేకర్ బ్లాక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చెప్తాను. కొంచెం మాట్లాడండి బ్రో, మిగతా వాళ్ళు ఎవరో ఆ, ఒకరైనా మాట్లాడండి. ఓకేనా? లేదు లేదు అంటే ఆ. ఈ డిస్టర్బెన్స్ అవుతుంది కదండి, అందుకనే అదే ఆఫ్ మాట్లాడే చేసుకున్నాను. ఓకే అని ఎవరో ఒకరు ఏం చెప్పండి. ఓకేనా? లేదంటే కంప్లీట్ అంటే అయ్యాక నేను అర్థమైందా లేదని ఇందాక నేను ఐడెంటిఫై చెప్తా ఉండాలి కదా, మీకు అర్థమైందో లేదో మీరే చెప్పాలి. అంటే సరే, నేను కొత్తగా టాపిక్ ఉంటుంది చెప్పాక బ్యాటర్ అర్థమైందా బ్లాక్. లేదని అడుగుతాను, చెప్పండి. ఓకేనా? అందరూ కూడా. ఓకే. సో అది అర్థం కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇప్పుడు మిటిగేషన్ బ్లాక్ చెప్పానా, ఓకే. అది అర్థం కాలేదంటే ఇప్పుడు మిటిగేషన్ బ్లాక్ బీవేస్ చేసే ప్రతి టైము మనం అక్కడ ఒక మిటిగేషన్ బ్లాక్ మనకి ఫామ్ అవుద్ది అనమాట ఈ ప్లేస్లో. సో ఆ పాయింట్ నేను ఇప్పుడు చెప్పాను, అది అర్థం కాకపోతే అంటే ఇప్పుడు ఇంకొంచెం హైయర్ అంటే నార్మల్ బీవీఎస్ అంటే ఇప్పుడు ఈ పుల్ బ్యాక్సే కదండి, పుల్ బ్యాక్ అవుతున్నప్పుడు అంటున్నారా, బీవీఎస్ అవుతున్నప్పుడు అంటున్నారా? బీవీఎస్ అయ్యాక మనం మార్క్ చేసుకుంటాం అనమాట. ఈ ప్లేస్లో బీవీఎస్ అయిపోతా. సో ఓకే. బీవీఎస్ ఓహో, అయ్యాక ఈ ప్లేస్లో ఉన్న బ్లాక్ మనం ఆహా, మార్క్ చేసుకుంటాం. ఫిక్చర్ నార్మల్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కరెక్షన్ అయ్యేది కదా, నార్మల్ కరెక్షన్ క్యాండిల్ అయ్యేటప్పుడు బ్లాక్ ఫామ్ అవుతుంది మనకి, అంతే కదా. అంటే ప్రతిసారి కరెక్షన్ అప్పుడు మనకి బీవీఎస్ అవ్వదు కదా, ఆ, స్ట్రక్చర్ అందుకే మనకు వైజ్ బీవీఎస్ అయితేనే ఏదైతే తీసుకొని. ఆ స్వింగ్ ఫామ్ అయిందో స్వింగ్ బ్రేక్ అయితేనే మనం మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అవ్వకపోతే మనం మార్క్ చేసుకోవాలి, మిటిగేషన్ బ్లాక్గా చూసుకోవాలి. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి ఓకే, ట్యాప్ అయ్యి మళ్ళీ ఇంగ్లీష్మెంట్ తీసుకొని నార్మల్ గా. ఓకే, నార్మల్ గా పుల్ బ్యాక్స్ ప్రతి దగ్గరే కాదు, ఓన్లీ బీవీఎస్ అయ్యే ముందు పుల్ బ్యాక్ దగ్గరే స్టార్టింగ్ తీసుకో. క్యాండిల్ మనం ఉమ్, డిస్కషన్ లాగా అవుతుంది అంతేనా? ఆ, ఓకేనా? అంటే ఆ స్వింగ్ బ్రేక్ అయితే అప్పుడు మనం మార్క్ చేసుకుంటాం అనమాట మిటిగేషన్ బ్లాక్. మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో వెళ్తే ఇది మనకు మిటిగేషన్ బ్లాక్, అర్థమైందా? ఇక్కడ ట్యాప్ అయ్యి మనకి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. అది. అది అది అర్థమైందండి. అంటే నేను ఉమ్, ఏమంటున్నానంటే నార్మల్ గా పుల్ బ్యాక్స్ తీసుకుంటూ వెళ్తుంది కదా మార్కెట్, అవును ఇంగ్లీష్మెంట్ తీసుకొని హయ్యర్ హైని బ్రేక్ చేసినప్పుడు మనకి బీవీఎస్. అవును. అలా అంత అవసరం లేదు, మనం జస్ట్ ఒక స్వింగ్ ఫామ్ అయింది కదా, ఇండిస్మెంట్ తీసుకుంటేనే మనం బీఎస్గా చూస్తాం. అండ్ ప్రతి నేను పుల్ బీఎస్ బ్యాక్ అంటే దగ్గర జస్ట్ మనకి ఒక స్వింగ్ బ్రేక్ అయ్యాక అలా చెప్దాం అనుకున్నాం. బీఎస్ అంటే మనం క్లారిటీగా అర్థమైపోతుంది కదా, ఓకే. ఎందుకంటే ఏదైతే స్వింగ్ అది హైయెస్ట్ పాయింట్ ఫామ్ అయిందో ఆ పాయింట్ మార్క్ చేసుకుంటారు కదా. సో మీకు సింపుల్గా ఉంటుందని బీఎస్ అంటే అని చెప్పి బీవీఎస్ అంటే నేను అనుకుంటున్నా ఓకే. అంటే మనకి ఫుల్ బ్యాక్స్ అంటే జస్ట్ పుల్ బ్యాక్స్. పుల్ బ్యాక్ అయ్యాక మళ్ళీ ఆ పుల్ బ్యాక్ని బ్రేక్ చేస్తే, అంటే ఈ స్వింగ్ని బ్రేక్ చేస్తే అప్పుడు మనం మార్క్ చేసుకుంటాం. ఓకేనా? అది మనకి ఇండ్యూస్మెంట్ ఓకే. తీసుకొని బ్రేక్ చేస్తేనే బీవీఎస్గా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి అలా అంటే ప్రతి టైం మనం మిటిగేషన్ బ్లాక్లన్నీ కూడా వదిలేసినట్టు. సో అది అంటే జస్ట్ మనకి ఇండ్యూస్మెంట్ ఓకే. తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఆ స్వింగ్ని బ్రేక్ చేయాలి. ఆ స్వింగ్ నార్మల్ గా బ్రేక్ నార్మల్ గా పుల్ బ్యాక్ తీసుకునేటప్పుడు స్టార్టింగ్ క్యాండిల్. అంతే. ఇలా అయ్యాక ఇక్కడ ఉన్న బయర్ క్యాన్ తీసుకోండి ఈ ప్లేస్. ఓకేనా? సో అది. ఇప్పుడు బ్రేకర్ బ్లాక్. సో మార్కెట్ 1 మినిట్ అంటే ఎందులో అయినా కూడా చేంజ్ ఆఫ్ క్యాటర్ కొన్ని హై టైం ఫ్రేమ్లో ఐడియా అలా అనుకుంటాను, మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్పాను. అంటే
మనకి బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంటాం నార్మల్గా అయితే. అది చెప్తే మీకు కాంప్లికేట్లా ఉంటుంది. బై సైడ్ లిక్విడిటీ ఏది ఇప్పుడు అది ఫామ్ అవుద్దో అర్థం కాదు. సపోజ్ ఎం ప్యాటర్న్ డబుల్ ప్యాటర్న్ డబుల్ టాప్ డబుల్ బాటమ్ అంటారు కదా, సేమ్ అది ఆ టైప్ అనమాట. అందుకే మనం ఇక్కడ ఇండిస్మెంట్ చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ ఏదని అనుకోండి. సో ఇది బ్రేక్ అయ్యాక యువతల ఈ స్వింగ్ బ్రేక్ చేసి ఈ స్వింగ్ బ్రేక్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ బ్రేకర్ బ్లాక్ మనం మార్క్ చేసుకుంటాం. ఓకేనా? అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిపోయాక అప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయిన దాన్ని బ్రేకర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాం. లైవ్ చార్ట్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మెయిన్ చెప్పిన పాయింట్ అయితే అర్థమైంది మీకు? అర్థమైంది. అదే అంటే బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంటుంది అనమాట. సో తీసుకున్నాక మనం ఈ బ్రేకర్ బ్లాక్లో ఎంట్రీ ప్లాన్ చేస్తాం. మనకి ఎల్టీఎఫ్లో కన్ఫర్మేషన్ ఇప్పుడు మనం కొన్ని టైమ్స్ చూసి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఒక ఎఫ్ఈజీ బ్లాక్ ఓకేనా? సో కొన్ని టైమ్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది, కొన్ని టైమ్స్ ఈ బ్లాక్ ట్యాప్ అంటే మనకి రెస్పెక్ట్ చేయకుండా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్తుంది కదా. సో అది నెక్స్ట్ చెప్తానంటే ఇక్కడ డబుల్ పీడిఆర్ఎస్ అంటే ఈ బ్లాక్లో మళ్ళీ ఇంక ఎఫ్ఈజీ కానీ ఈ బ్లాక్లో ఆర్డర్ బ్లాక్ కానీ ఉంటే ఇక్కడ నుంచే వెళ్ళిపోద్ది మార్కెట్. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ ఓన్లీ ఒక బ్లాకే ఉంది, ఎఫ్ఈజీ ఏం లేవు అందులో, అప్పుడు ఈ కింద బ్లాక్ వరకు వస్తుంది మార్కెట్. ఓకేనా? ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ ఫస్ట్ బ్రేకర్ బ్లాక్ అంటే ఏంటి, అది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాంటి కండిషన్లు ఉంటే మనం దాన్ని బ్రేకర్ బ్లాక్ కన్సిడర్ చేస్తామన్నది మనం మెయిన్ ఇది. అంటే మనం బ్రేకర్ బ్లాక్ మిటిగేషన్ బ్లాక్ ఫస్ట్ మార్క్ చేసుకోవడం రావాలి, తర్వాత మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామనేది అప్పుడు నేర్చుకుంటాం. అర్థమైందా? సో ఫస్ట్ మనం మిటిగేషన్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ లైవ్ చార్ట్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఎంత కాంప్లికేటెడ్ సింపుల్ చూపిస్తాను. ఓకేనా? తర్వాత కాంప్లికేటెడ్ చూపిస్తాను, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఉందా, ఇది బ్రేక్ చేసింది కదా ఈ పాయింట్ని, ఇది మన బ్రేకర్ బ్లాక్. ఓకేనా? మార్కెట్ ఈ లిక్విడిటీని తీసుకుంది. ఓకేనా? ప్లస్ ఈ లిక్విడిటీని కూడా తీసుకుంది కదండి. ఇప్పుడు ఏం చెప్పాను, బోత్ సైడ్స్ లిక్విడిటీ తీసుకొని మనకు బ్లాక్ ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. చూడండి స్ట్రక్చర్ అదే స్ట్రక్చర్. సో ఇది బ్రేక్ అయ్యాక మనం అప్పుడు దీన్ని ఇక్కడ బ్లాక్గా మార్క్ చేసుకుంటాం అనమాట. ఏదైతే ఈ ప్లేస్లో ఉందో ఇలా, ఇది మనం అదే బ్రేకర్ బ్లాక్. ఓకేనా? సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది బ్రేకర్ బ్లాక్ అనమాట. ఇది ఒక వేరే కాన్సెప్ట్, అది చెప్తాను తర్వాత. సో బ్రేకర్ బ్లాక్ అయితే ఇదే, బై సైడ్ తీసుకుంది లిక్విడిటీ. చూడండి ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, బై సైడ్ సెల్ సైడ్. సో ఇక్కడ వాళ్ళని ట్రాప్ చేశారు. ఎప్పుడైతే ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారంటే, అంటే ఇక్కడ మనకి బ్రేకర్ బ్లాక్ రీజన్ అదే. ఇక్కడ ఎవరైతే బ్రేక్ అయ్యాక ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారో వాళ్ళకి అసలు తీసుకుంది. సో ఇది బ్రేక్ అయ్యాక సెలర్స్ ఇక్కడ ఈ ప్లేస్లో ఎంట్రీ ప్లాన్ చేస్తారనమాట బ్రేక్ అయ్యాక. సో వాళ్ళు అసలు తీసుకుని అప్పుడు సెలర్స్ ఆర్డర్స్ ఫిల్ చేసుకుని మంచి మూమెంటం వస్తుంది అనమాట. అర్థమైందా? అది బ్రేకర్ బ్లాక్ లాజిక్. సో ఇంకా చూపిస్తాను క్లారిటీ. ఒకసారి చెప్పండి నాకంటే. సో ఫస్ట్ మార్కెట్ ఒక స్వింగ్ ఫామ్ చేసింది, ఆ స్వింగ్ ఫామ్ చేసి ఆ స్వింగ్ని బ్రేక్ చేసింది. ఓకేనా? బ్రేక్ చేసి ఇక్కడ ఉన్న లిక్విడిటీ మొత్తం తీసుకొని మళ్ళీ ఆ లిక్విడిటీ నుంచి ఈ కిందన ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ లిక్విడిటీ తీసుకొని
బ్రేక్ చేశాక అప్పుడు మనం ఈ ప్లేస్లో మనం బ్రేకర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాం. అంటే బ్రేకర్ బ్లాక్ అంటే బోత్ సైడ్స్ లిక్విడిటీ తీసుకుంటుంది. సో లిక్విడిటీ తీసుకున్నాక ఏదైతే ఇది బ్రేక్ అయిపోద్దో స్వింగ్, అప్పుడు మనం ఈ ప్లేస్ని మనం బ్రేకర్ బ్లాక్గా చూసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేసింది, ఈ స్వింగ్ ఫామ్ చేసిందా, స్వింగ్ ఫామ్ చేసి ఇక్కడ ఒక స్వింగ్, ఇక్కడ కరెక్షన్ వచ్చాక మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ తీసుకుని ఇక్కడ లిక్విడిటీ, ఇక్కడ ఎంత ఫాస్ట్గా సెల్లర్స్ ఎందుకు వచ్చారు, ఈ ప్లేస్లో లిక్విడిటీ ఉంది, అర్థమైందా? ఈ ప్లేస్లో బైర్ ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళందరిది అసలు తీసుకుని అప్పుడు మళ్ళీ ఎక్కడ నుంచి ఇక్కడ ఉన్న అసలు తీసుకుని మనకి ఎంట్రీ ఈ ప్లేస్లో డౌన్ సైడ్కి. సో బ్రేకర్ బ్లాక్ అంటే బోత్ సైడ్స్ లిక్విడిటీ తీసుకుంటుంది అనమాట. సో తీసుకొని మనకి ఇక్కడ ఒక బ్లాక్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఆ బ్లాక్ను మనం మార్క్ చేసుకోవాలి. ఇంకా చూపిస్తాను ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం. ఇక్కడ మార్కెట్ ఎలా వచ్చింది, ఈ లిక్విడిటీ తీసుకుంది, ఈ ప్లేస్లో లిక్విడిటీ తీసుకుంది, తర్వాత ఇక్కడ బ్రేక్ అయిపోయింది కదా, ఈ ప్లేస్లో ఇక్కడ బ్రేక్ అయింది. సో బ్రేక్ అయ్యాక మనం బ్రేకర్ బ్లాక్ మార్క్ చేసుకుంటాం. బై సైడ్ బ్రేకర్ బ్లాక్ మార్క్ చేస్తాం అంటే అదే బయర్కి ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయింది, ఎవరు చేంజ్ ఆఫ్ కట్ అయింది అప్ సైడ్ కదా. సో అప్పుడు మనం బయర్ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. డౌన్ సైడ్ అయ్యేటప్పుడు డౌన్ సైడ్ మనకు క్రియేట్ అయింది అనుకున్నాం ఒక బ్రేకర్ బ్లాక్, అప్పుడు సెల్లర్ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ సెల్లర్ సైడే కదా ఈ బ్రేకర్ బ్లాక్ మనకి ఫామ్ అయింది. సో ట్రెండ్ షిఫ్ట్ అయింది సెల్లర్ వైపే కదా. సో సెల్లర్ బ్లాక్ అయితే సెల్లర్ అయ్యేటప్పుడు సెల్లర్ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. బయర్ బ్రేకర్ బ్లాక్ ఐడెంటిఫై చేసేటప్పుడు బయర్ సైడ్ చూసుకుంటాను, బయర్ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. ఇది మనకి బ్రేకర్ బ్లాక్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ చేసిందో సో మళ్ళీ ఇందులోకి వచ్చాక ఎంట్రీ, అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్తాను, బట్ మనం ప్రెసెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్తున్నాను మీకు. సింపుల్గా డబుల్ టాప్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ తెలిసిన కూడా సింపుల్ లాజిక్ అది కూడా. అదే ఇది ఒకటే బ్రేకర్ బ్లాక్ని కొంచెం పేరు మారింది, ఇక్కడ బ్లాక్ ఒకటి ఐడెంటిఫై చేస్తున్నాం ఇది బ్రేక్ అయ్యాక. కానీ ఇక్కడ బోత్ సైడ్స్ మనకు లిక్విడిటీ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా తీసుకుంటుంది, డబుల్ టాప్ ప్యాటర్న్లో కొన్ని ఈక్వల్ కూడా ఉంటాయి. సో అలాంటి మనం బ్రేకర్ బ్లాక్గా కన్సిడర్ చేసేకూడదు. ఇప్పుడు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఇలా వచ్చింది, ఈక్వల్గా క్రియేట్ చేసింది, లో బ్రేక్ అంటే ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకోలేదు, అర్థమైందా? అప్పుడు మనం దీన్ని బ్రేకర్ బ్లాక్గా కన్సిడర్ చేయకూడదు. ఇది తీసుకోవాలి, ఈ లోన్ తీసుకుంటేనే మనం బ్రేకర్ బ్లాక్గా కన్సిడర్ చేస్తాం, తీసుకోకుండా కన్సిడర్ చేయం. ఈ స్వింగ్ని తీసుకుంది కదా, ఇక్కడ లిక్విడిటీ అంటే ఎస్ఎల్సే, ఇక్కడ ఉన్న ఎస్ఎల్స్ అందరినీ ఎస్ఎల్ తీసుకుని అప్పుడు మార్కెట్ మూమెంటం ఇచ్చిందనమాట. అది ఇప్పుడు ఇంకొంచెం పైన ఇంకెక్కడైనా ఫామ్ అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది, ఇక్కడ మనం ఇక్కడ ఎలా ఉంది, ఇలా వచ్చి ఫామ్ అయిందా, ఒక్క నిమిషం. మీరు ఒకటి ఇలా చార్ట్లో చూస్తున్నారంటే ఐడెంటిఫై చేసేయగలగాలి, ఓకే ఇది బ్రేకర్ బ్లాక్ ఇలా ఫామ్ అయిందని. సో అలా అయితే బాగుంటుంది, అంటే ఫాస్ట్గా మనం అనాలిసిస్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడే స్టక్ అయిపోయి ఉంటే మనం ఇంకేముండదు అనమాట. ఓకేనా, చెప్పాను కదా ఎప్పుడు ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడి నుంచి ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తుందని. ఆ లాజిక్ క్లారిటీగా మీ ఫ్యూచర్లో అర్థమైపోతుంది. అంటే మీరు కొన్ని టైమ్స్ ఇక్కడ వరకు వెయిట్ చేస్తారు, ఇక్కడ రాదు ఎంట్రీ. ఈ బ్రేకర్ బ్లాక్ మనకి అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యాక మనం వెయిట్ చేస్తాం ఎంట్రీ కోసం, ఇక్కడ వరకు వస్తుందని. కొన్ని టైమ్స్ ఎక్కడి నుంచి వెళ్ళిపోద్ది, అది ఎలా అనేది చెప్తానే. సో ప్రెసెంట్ అయితే మిటిగేషన్ బ్లాక్ అయింది, బ్రేకర్ బ్లాక్ ఈ విధంగా బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్నాక ఫామ్ అయిన బ్లాక్ని మనం బ్రేకర్ బ్లాక్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, సో బ్రేకర్ బ్లాక్ అర్థమైంది అందరికీ. ఇంకా ఎగ్జాంపుల్స్ చూపించమంటే చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ బ్లాక్ వెళ్దాం. చెప్పండి.
ఒకసారి ఇందాక చెప్పారు ఎగ్జాంపుల్ బ్రేకర్ బ్లాక్ దగ్గర అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అన్నారు కదా, ఒకసారి అది చెప్తారా? ఇప్పుడు ఒక బ్లాక్ చెప్పాను, అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాను అదేనా? అది ఎందుకు వర్క్ అవ్వలేదు? లిక్విడ్ తీసుకున్నాను కదా, ఒకసారి అది చూపించరా? చెప్తాం. ఇదే కదా ఉమ్, మనకి బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ ఫామ్ అయింది, ఇక్కడ లిక్విడిటీ ఫామ్ అయింది కదా. ఉమ్, సో ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇలా తీసుకొని అప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే అంటే ఈ లిక్విడిటీని, ఓకేనా, ఇక్కడ ఒక ఉమ్, ఫుల్ బ్యాక్ ఇస్తుంది చూసావు. ఇప్పుడు మార్కెట్లో ఇలా ఫామ్ అయిందా, ఇలా ఫామ్ అయ్యాక ఇక్కడ ఫామ్ అయిన ఈ లిక్విడిటీని తీసుకోవాలి. ప్లస్ ఫస్ట్ పైన లిక్విడిటీని ఇక్కడ ఏదైతే ఈ సెల్ సైడ్ లిక్విడిటీ ఉందో ఈ లిక్విడిటీని తీసుకొని ఈ లిక్విడిటీ తీసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ బ్రేకర్ బ్లాక్ కన్సిడర్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేసింది, పైన లిక్విడిటీ తీసుకోలేదు అసలు. ఈ ప్లేస్లో ఇలా క్రియేట్ అయిన తర్వాత ఈ పైన లిక్విడిటీని తీసుకోకుండా సగం నుంచి వస్తుంది అనమాట మార్కెట్. సో దాన్ని మనం బ్రేకర్ బ్లాక్గా కన్సిడర్ చేయము అప్పుడు. అది అంటే ఫెయిల్ అయిపోద్ది ఒకవేళ బ్రేకర్ బ్లాక్ అనుకుని మనం కన్సిడర్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, ఓకేనా. ఓకే. సో లిక్విడిటీ బోత్ సైడ్స్ మనకు తీసుకుని ఉంటే అప్పుడు ఇప్పుడు ఈ విధంగా చూడు, ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకు ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో దీని లిక్విడిటీ తీసుకుంది, ఈ ప్లేస్లో ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది, ఓకేనా. ఇప్పుడు ఒకటి మనకి ఇలా ఫామ్ అయిందా, ఈ లిక్విడిటీ తీసుకోవాలి, ఈ లిక్విడిటీ కూడా తీసుకోవాలి. స్వింగ్ ఫస్ట్ డౌన్ సైడ్ తీసుకొని అప్పుడు పై సైడ్ తీసుకోవాలన్నమాట. ఇది బయర్ అంటే ఈ బయర్ బేరిష్ బ్రేకర్ బ్లాక్, ఓకేనా. బయర్ బ్రేకర్ బ్లాక్ అయితే అలా, అదే సెలర్ బ్రేకర్ బ్లాక్ అయితే పైన లిక్విడిటీ తీసుకొని తర్వాత కింద లిక్విడిటీ తీసుకుంటే అప్పుడు మనం దీన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాం. అలా కాకుండా మార్కెట్ ఇలా పైన బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి ఇలా బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతే మనం దాన్ని బ్రేకర్ బ్లాక్గా కన్సిడర్ చేయం. ఒకవేళ కన్సిడర్ చేసుకుని మనం ప్లాన్ చేసామంటే కొంచెం ఇచ్చి ఇలా బ్రేక్ చేసుకుని వెళ్ళిపోద్ది ట్రాప్. అంటే ఇక్కడే ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి లిక్విడిటీ అవసరం లేదు అసలు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. కొంత మూవ్ ఇచ్చేసి మన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ట్రాప్ చేసుకుంటారు. అర్థమైందా? ఓకే. ఓకే, ఇంక ఎగ్జాంపుల్స్ చూపించనా ఇంకేమైనా వేరే చాట్లు చూపించమని చూపిస్తాను. ఎక్కడైనా ఒకటే లాజిక్, ఓకేనా. 1 మినిట్లోకి వెళ్తే అవే ఉంటాయి, ఇంకేముండవు. ఇప్పుడు ఇక్కడ మనకి తీసుకుందా పైన లిక్విడిటీ ఇక్కడ ఫామ్ అయ్యాక తీసుకోలేదు కదా. సో దాన్ని బ్రేకర్ బ్లాక్గా మనం కన్సిడర్ చేయకూడదు, ఓకేనా. ఇక్కడ తీసుకోలేదు కదా. ఇప్పుడు ఇది హై స్వింగ్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చి కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్ చేసి ఉంటే బ్రేక్ చేస్తే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం మనం ఒక వ్యాలిడ్ బ్రేకర్ బ్లాక్. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఈ లాజిక్ తెలియని వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి, ఇక్కడ మార్క్ చేసుకుని సెల్ సైడ్ కోసం ప్లాన్ చేసుకుని కూర్చుంటారు. అర్థమైందా చెప్పిన లాజిక్? అందుకే మనకు బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇందులో కూడా ఇది ఎప్పుడు వర్క్ అవుద్ది ఎప్పుడు వర్క్ అవ్వదు కూడా మనకు క్లారిటీగా ఎఫ్ఈజెస్ అంటే ఒక వ్యాలిడ్ పాయింట్స్ ఉండాలి మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు కూడా, ఓకేనా. అంటే ఆ పాయింట్స్ చెప్తానులే ప్రజెంట్ అది ఎప్పుడు వర్క్ అవుద్ది. ఇది ఒక మిటిగేషన్ బ్లాక్ కదా. ఇప్పుడు అర్థమైందా? ఇలా మీరు చూడగానే మార్కెట్లో ఐడెంటిఫై చేసేయగలరు ఇది బ్రేకర్ బ్లాక్, ఇది మిటిగేషన్ బ్లాక్, అంతేనే కదా. నేను చెప్పిన లాజిక్ అర్థమైందా? ఇక్కడ ఇలా పుల్ బ్యాక్ వచ్చి దీన్ని బ్రేక్ చేసింది, సో ఇది మిటిగేషన్ బ్లాక్. ఇప్పుడు ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది పైన, మళ్ళీ కింద కూడా లిక్విడిటీ తీసుకుని బ్రేక్ చేసింది, ఇది బ్రేకర్ బ్లాక్. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దామా, ఇంకేమైనా చూపించను.
ఈ నెల ఈ రోజు నుంచి ఈ బ్లాక్స్ మీరు చూడగానే ఐడెంటిఫై చేసేయగలిగితే మనం దీన్ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవాలి అంతా కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో బ్రేకర్ బ్లాక్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి. సో అప్పుడు డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్ వల్ల అందరికి ఓకే కదా? ఓకే. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ జస్ట్ అంతే. ఈ బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకున్నాక మనం ఏదైతే ఈ క్యాండిల్ మార్క్ చేసుకుంటాం. ఓకేనా? ఈ పీడిఎఫ్ కూడా పంపించాను మీకు, మన గ్రూప్లో పంపించాను కదా. సో చూసి క్లారిటీగా ప్లాన్ చేసుకో. అంటే దీని మీద మీరు డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేసేయకూడదు. ఇది ఎక్కడ మనం యూజ్ చేసుకోవాలి, ఎక్కడ యూజ్ చేసుకోకూడదు నేను చెప్తాను ఫ్యూచర్లో. బట్ మీరు ఎక్కడైతే ఫామ్ అయిందో అది మీరు ఐడెంటిఫై చేయండి. జస్ట్ ఈ బ్లాక్ ఇలా ఐడెంటిఫై చేసుకోండి. బుల్లిష్ బ్రేకర్ బ్లాక్, లేదంటే బ్రేకర్ బ్లాక్ అని ఎంత ఇలా జస్ట్ నార్మల్గానే పెట్టుకోండి. ఓకేనా? బేరిష్ బ్రేకర్ బ్లాక్ అంత అవసరం లేదు, జస్ట్ నార్మల్. సో రిజెక్షన్ బ్లాక్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ థర్డ్ వన్. సో రిజెక్షన్ బ్లాక్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామని ఇప్పుడు చెప్తాను. సో ఈ రిజెక్షన్ బ్లాక్ యూజ్ చేసి ఎలా మనం ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీకు బ్లాక్స్ అనేవి చెప్తున్నానో అవి ఫ్యూచర్లో మనం ఎలా యూజ్ చేసుకుంటామని చెప్తాను. సో ప్రజెంట్ మీరు మార్కెట్లో ఈరోజు ఇది అయ్యాక మీరు చేయాల్సింది మార్కెట్లోకి వెళ్ళి మీరు ఐడెంటిఫై చేయాలి. అర్థమైందా? అంటే ఇప్పుడే చేద్దాం అందరం కలిసి. మీరు ఎవరైతే చార్ట్లో ఉండో అదే ఓపెన్ చేస్తే అందరూ ఉన్నారు కదా. సో ఇది అయిపోయాక మనం లైవ్లో అందరం కలిసి చేద్దాం. ఓకేనా? అలా ఐడెంటిఫై చేసి గ్రూప్లో అయినా షేర్ చేయండి, లేదంటే ఇక్కడ స్క్రీన్ షేర్ అయినా షేర్ చేసి మనం అంటే మీకేం అర్థమైంది. సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఇంతే జస్ట్ ఇప్పుడు ఒక మిటిగేషన్ బ్లాక్ చెప్పాను, ఇలా బ్రేక్ అయితే ఇక్కడ మిటిగేషన్ బ్లాక్ అని చెప్పాను. ఇది అర్థమైపోయింది మీకు. చార్ట్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేయగలుగుతున్నారు లేదన్నది ఇంపార్టెంట్. అది మీరు అంటే ఈరోజే కంప్లీట్గా ఐడెంటిఫై చేస్తారని కాదు. ఒక స్టెప్ ఈరోజు వేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఈజీ ఉంటుంది అనమాట. రేపు కొంచెం ఈజీ అవుద్ది, ఎల్లుండి ఇంకొంచెం ఈజీ అవుద్ది, ఆ తర్వాత రోజు నుంచి మీకు సింపుల్ అయిపోద్ది అనమాట. సో అది మెయిన్ థింగ్. సో ఇప్పుడు రిజెక్షన్ బ్లాక్ ఇప్పుడు కూడా అంటే ఏవైనా కూడా హై టైం ఫ్రేమ్ తీసుకోవాలి, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా ఓకే. ఇప్పుడు అంటే ఎంట్రీ కోసం కూడా ఈ బ్రేకర్ బ్లాక్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్టీఎఫ్లో ఒక బ్లాక్ని ట్యాప్ అయ్యి చెప్తాను చూడండి. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది అప్పుడు ఎస్టీఎఫ్లో ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుందాం. సో ఇక్కడికి వచ్చి మార్కెట్ ఇలా ట్యాప్ అయ్యి సెల్ సైడ్ బై సైడ్ లిక్విడిటీ తీసుకొని మన బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయ్యాక ఇక్కడ ట్యాప్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. అంతా కూడా అంటే ఎల్టీఎఫ్లో కూడా ఇలాంటి బ్లాక్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ రిజెక్షన్ బ్లాక్ మాత్రం డిఫరెంట్. రిజెక్షన్ బ్లాక్ ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్లోనే 30 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్ ఇక్కడ నుంచి మీ ఇష్టం. కానీ ఈ 15 మినిట్స్, 5 మినిట్స్, 3 మినిట్స్ ఇందులో మీరు ప్లాన్ చేస్తే ఫెయిల్ అయిపోద్ది. మళ్ళీ ఆ రిజెక్షన్ బ్లాక్ ఎప్పుడు మనకి అంటే వర్క్ అవుద్ది, ఎప్పుడు వర్క్ అవుద్ది ఇప్పుడు క్లారిటీ చెప్తాను. అంటే రిజెక్షన్ బ్లాక్ మళ్ళీ ఎప్పుడైతే ఒక ట్యాప్ అవుద్దో ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ రిజెక్షన్ బ్లాక్. ఫస్ట్ రిజెక్షన్ బ్లాక్ ఎలా ఐడెంటిఫై చేసి చెప్తాను చూడండి. హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. ఓకేనా? 30 మినిట్స్ కానీ, 1 అవర్ కానీ, 4 అవర్స్ మీకు ఏ టైం ఫ్రేమ్ అయినా ఓకే. సో అందులో క్యాండిల్లో ఒకటైనా రెండైనా విక్స్ ఉండాలి. అంటే ఒక్క విక్ ఉన్న ఓకే, హెచ్టిఎఫ్లో ఒక విక్ ఉంటే ఓకే. ఓకేనా? 15 మినిట్స్లో ఒకవేళ మీరు తీసుకుంటున్నారంటే 2 విక్స్ మాత్రం పక్కా ఉండాలి. అలా కాకుండా 30 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్ ఎందులో అయినా కూడా క్యాండిల్కి ఒక విక్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది ఉందా, ఇది కూడా ఒక రిజెక్షన్ బ్లాకే. ఓకేనా? క్యాండిల్కి అంటే ప్రతి క్యాండిల్కి విక్ ఉంటుంది కదా, దాన్ని కన్సిడర్ చేస్తామంటే అలా చేయకూడదు. అంటే ఇది ఒక లాంగ్ విక్ ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇది ఉంది చూసారా, 2 క్యాండిల్స్కి ఇక్కడ విక్ ఉంది, దీన్ని రిజెక్షన్ బ్లాక్ అంట. రిజెక్షన్ బ్లాక్ ఎప్పుడు వర్క్ అవుద్ది చెప్తాను. సో ఫస్ట్ మన రిజెక్షన్ బ్లాక్ అంటే క్యాండిల్ విక్, హెచ్టిఎఫ్లో క్యాండిల్ విక్ని మార్క్ చేసుకుంటే అదే రిజెక్షన్ బ్లాక్. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక హై టైం ఫ్రేమ్ క్యాండిల్, ఒక 1 అవర్ క్యాండిల్ అనుకుందాం. ఓకేనా?
సో 1 అవర్ క్యాండిల్కి ఇది విక్. సో దీన్నే మనం రిజెక్షన్ బ్లాక్ అంటాం. ఓకేనా. ఇక టూ వీక్స్ ఉన్న నో ఇష్యూ. మనం ఎన్ని వీక్స్ ఉన్నా ఒక వీక్ ఉండాలి మినిమం. వీక్స్ లేకుండా మనం మార్క్ చేసుకోకూడదు. సో 2 వీక్స్ ఉన్నా కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇక్కడ ఇంకా స్ట్రాంగ్ జోన్ ఫామ్ అయినట్టుగా అనమాట. స్ట్రాంగ్ రిజెక్షన్ బ్లాక్ ఫామ్ అయినట్టుగా అనమాట. ఓకేనా. సో హైయర్ టైం ఫ్రేమ్లో ఒక వీక్ ఉండాలి పక్కగా. సో 2 వీక్స్ ఉన్నా కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చార్ట్లో క్లారిటీ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. హైయర్ టైం ఫ్రేమ్ ఓకేనా. 4 అవర్స్ 1 అవర్ 30 మినిట్స్లో ఈ ఏదైతే 30 మినిట్స్ తర్వాత నుంచి హైయర్ టైం ఫ్రేమ్ను మార్క్ చేసుకోండి. లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళకండి. ఓకేనా. ఒకవేళ 15 మినిట్స్లో ఒకవేళ చూడాలనుకుంటే 2 వీక్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. పక్క 2 వీక్స్ ఉండాలి. వన్ వీక్ తీసుకుంటామంటే అవ్వదు 15 మినిట్స్ లేదు. సో ఏదైతే ఈ బాడీ నుంచి విక్ ఎంతవరకు ఉంటే ఆ విక్ను మార్క్ చేసుకోవాలి. ఓకేనా. అదే మనకి రిజెక్షన్ బ్లాక్. దీన్ని రిజెక్షన్ బ్లాక్ అంటాం. ఓకేనా. రిజెక్షన్ బ్లాక్ సింపుల్. మీరు ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ప్రతిదీ రిజెక్షన్ బ్లాక్ ఉంటుంది. హై టైం ఫ్రేమ్ ప్రతి వీక్ని కూడా మనం రిజెక్షన్ బ్లాక్గా తీసుకోవచ్చు. యూజ్ అయిపోతే మనం ఇంక యూజ్ చేసుకోము. ఓకేనా. ఒకసారి మిట్గా ఇక్కడ ట్యాప్ అయిపోయిందా, సో తర్వాత మనం ఇంక యూజ్ చేసుకోం. ఇక్కడ ట్యాప్ అయిపోయిందా, మరి యూజ్ చేసుకోం అన్నమాట. కానీ జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడం కోసం మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా ఒక రిజెక్షన్ బ్లాక్ ప్లస్ మనకి ఇంకొక బ్లాక్ కూడా అయింది, మిటిగేషన్ బ్లాక్ కూడా అయింది. ఓకేనా. సో ప్రజెంట్ రిజెక్షన్ బ్లాక్ గురించి ఆడుతున్నాం కాబట్టి చెప్తాం. ఒక వీక్ ఉన్నా పర్లేదు, 2 వీక్స్ ఉన్నా పర్లేదు, బట్ హైయర్ టైం ఫ్రేమ్ అయ్యి ఉండాలి. అది మెయిన్ థింగ్. ఇవన్నీ కూడా రిజెక్షన్ బ్లాక్సే. అర్థమైందా. రిజెక్షన్ బ్లాక్ సింపుల్ ఇంతే. హైయర్ టైం ఫ్రేమ్లో విక్స్ మార్క్ చేసుకుంటే అదే రిజెక్షన్ బ్లాక్. ఓకేనా. ఓకే బ్రో. అంటే దీంట్లో ట్రెండ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ మార్క్ ఇది చేసుకుంటాను. ఎప్పుడు యూజ్ అవుద్ది, యూజ్ అయ్యేటప్పుడు మనం ట్రెండ్, అదే బయాస్, ఈ స్ట్రక్చర్ ఇవంతా చూసుకుంటాం. ప్రజెంట్ మనం ఈ ఓకే. రోజు మెయిన్ టార్గెట్ మనకు బ్లాక్స్ అర్థం కావాలి కదా. సో అర్థమైన తర్వాత మనం ఎలా యూజ్ చేయాలి, ఐడెంటిఫై చేయడం రావాలి కదా. సో అది మెయిన్. ఇప్పుడు ఇక్కడ ఒక వీక్ ఉంది కదా, సో ఈ వీక్ మార్క్ చేసుకుంటాం. ఇది రిజెక్షన్ బ్లాక్. విక్ టు బాడీ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ ఉందా, క్లారిటీ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉందా, హైయెస్ట్ విక్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఈ ప్లేస్లో హైయెస్ట్ ఇక్కడ వరకు ఫామ్ అయింది. సో బాడీ ఎక్కడైతే బాడీ ఉందో బాడీ వరకు తీసుకోవాలి. ఓకేనా. ఆర్డర్ బ్లాక్ అది మన బ్లాక్స్ తీసుకుంటాం కదా, 50% యాక్టివ్ మిడ్ లైన్ అనేసి ఉంటుంది చూడండి సెట్టింగ్స్లో, అది యాక్టివ్ చేసుకోండి. లేకపోతే మనం డ్రా చేసుకోవాలి నార్మల్గా. ఇక్కడ డైరెక్ట్ డ్రా చేస్తాం. అది ఇంపార్టెంట్. రిజెక్షన్ బ్లాక్ కానీ ఆర్డర్ బ్లాక్ కానీ 0.5 లెవెల్ ఇది. ఓకేనా. ఈ ప్లేస్లో ఇక్కడ డ్రా అవుతుంది కదా, అది 0.5 లెవెల్. అంటే ఇది 1, 0, 0.5. ఈ మిడ్ లెవెల్ మనకు చాలా ఇంపార్టెంట్ రిజెక్షన్ బ్లాక్లో. బట్ ఆర్డర్ బ్లాక్స్లో కూడా మనకు ఆ లెవెల్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మార్కెట్ ఈ ఒకవేళ ఆర్డర్ బ్లాక్ అని ఏదైనా ఉంటే ఇక్కడ ట్యాప్ అయ్యి వెళ్తుంది అనమాట. ఓకేనా. అర్థమైంది రిజెక్షన్ బ్లాక్. జస్ట్ అర్థమైంది బ్రో. ఇప్పుడు అంటే ఫ్రెష్ రిజెక్షన్ బ్లాక్స్ మనం తీసుకుంటాం నార్మల్గా అయితే. ఓకేనా. ఇది ఫ్రెష్ రిజెక్షన్ బ్లాక్ అంతే కదా. మిటిగేట్ అయిపోయిన మనకి ఇంకా అవసరం లేదనమాట. అంటే ఆల్రెడీ యూజ్ అయిపోయిన లెవెల్స్ మనకి అవసరం లేదు. బాడీ నుంచి విక్ ఎక్కడ వరకు అయితే ఫామ్ అయిందో అది మనం రిజెక్షన్ బ్లాక్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. అంటే ఇప్పుడు 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 పెట్టారు కదండి, అది ఒకటి ఆల్రెడీ యూజ్ అయిపోయింది అనుకోవాలి అది, లేకపోతే ఈ పక్కది యూజ్ అయిపోయింది కదా. ఇది ఇప్పుడు ఇది ఉందా,
ఇది యూజ్ అయిపోయింది అంటే కదా. దాని కింద బాడీ క్లోజ్ ఇచ్చేస్తే యూజ్ అయిపోయినట్టు అది. బాడీ అని కాదు, ఇక్కడ ట్యాప్ అయిపోయింది కదా ఇక్కడ. ఓకే. ఇది రిజెక్షన్ బ్లాక్ ఫెయిల్ అంటే ఇది ఒక ట్రాప్ అనమాట. ఒకవేళ ఈ రిజెక్షన్ 50% ఉంది కదా మనకి లెవెల్ 0.5 లెవెల్, ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుని క్లోజ్ అవ్వకుండా ఒకవేళ బాడీతో క్లోజ్ ఇచ్చిందంటే ఈ రిజెక్షన్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినట్టుగా, మనం ఇంక యూజ్ చేయమన్నమాట. హైయర్ టైం ఫ్రేమ్లో ఒక రిజెక్షన్ బ్లాక్ డ్రా చేసుకుంటాం మనం. సో డ్రా చేసుకుని ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చాక అప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాం అనమాట. అర్థమైందా? అది ఎక్కడ క్లోజ్ అవ్వాలి అంటే రిజెక్షన్ ఎక్కడైనా తీసుకొని ఏదైనా కూడా ఈ 50% పైన బై సైడ్ చూస్తున్నాం. బై సైడ్ రిజెక్షన్ బ్లాక్ కదా ఇది. ఇప్పుడు బయర్ సైడే కదా ఇది బ్లాక్. సో ఈ బ్లాక్కి 50% పైన మనకి రిజెక్షన్ అయ్యి ఉండాలి. సో అయ్యి ఉంటే అప్పుడు మనం 50 మినిట్స్లోకో 5 మినిట్స్లోకో 1 మినిట్లోకో మనకి నచ్చి అంటే బేస్డ్ మనం ఏదైతే టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ టైం ఫ్రేమ్ ప్రకారం సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఇక్కడే మనకి ఐసిటి స్ట్రక్చర్ అని చెప్పాను కదా. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం ఈ ప్లేస్లో మనకి ఎంట్రీ వచ్చింది. ఏదైతే ఇది ఉందో ఇది ఎంట్రీ అనమాట. సో ఐసిటి స్ట్రక్చర్కి వచ్చేసరికి అప్పుడు చెప్తాను ఈ టాపిక్. ఈ రిజెక్షన్ బ్లాక్ ప్లస్ ఓన్లీ స్ట్రక్చర్ యూజ్ చేసుకుని కూడా మనం డైలీగా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అందుకే వెళ్దాం. ప్రతి బ్లాక్ కూడా మనకి ఇంపార్టెంట్. హైయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు లేకపోతే మనం ఒక ఎంట్రీ తీసుకునేటప్పుడు అన్నింటిలో కూడా యూజ్ అవుద్ది. సో రిజెక్షన్ బ్లాక్ అర్థమైంది. ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ ఉండాలి రిజెక్షన్ బ్లాక్కి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హైయర్ టైం ఫ్రేమ్లో రిజెక్షన్ బ్లాక్ ఐడెంటిఫై చేసుకోవాలి. విక్ ఓన్లీ విక్స్ ఏదైనా విక్ మార్క్ చేసుకుంటే అది రిజెక్షన్ బ్లాక్. మీకు రిజెక్షన్ బ్లాక్స్ చాలా ఉంటాయి మార్కెట్లో, కానీ ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ అవ్వవు నేను చెప్తాను. ఇది ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది ఏది ట్రాప్ అని చెప్పాను. ఇప్పుడు 50% కింద క్లోజ్ చేస్తే మనం యూజ్ చేసుకోమన్నమాట. ఓకేనా? అది చెప్తాను. బట్ రిజెక్షన్ బ్లాక్, మిటిగేషన్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్ ఇప్పటివరకు ఈ 3 టాపిక్స్ చెప్పుకొని ఐడెంటిఫై చేయాలి ఈరోజు. అంటే ఇప్పుడు చేద్దాం అందరం కలిసి. సో అది అర్థమైంది కదా రిజెక్షన్ బ్లాక్ అన్నది. ఓకే, మిగతా వాళ్ళు ఓకే. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వంశీ గారు వచ్చినారు. ఇప్పుడు మనం బ్రేకర్ బ్లాక్, మిటిగేషన్ బ్లాక్ ఉన్నాయి కదా, అవి 1 అవర్లో హైయర్ అంటే ఇప్పుడు 1 అవర్లో మనం హైయర్ టైం ఫ్రేమ్ అంటే ఆర్ బ్లాక్ ఉంటుంది కదా, దాని నుంచి రివర్సల్ అయ్యేటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ లో మనకు ఫామ్ అవ్వాలి, లేదంటే అది కూడా హైయర్ టైం ఫ్రేమ్ లోనే ఫామ్ అవ్వాలా? మిటిగేషన్ బ్లాక్ అన్ని కూడా హైయర్ టైం ఫ్రేమ్ చూసుకోండి. మన ఫ్యూచర్లో ఇప్పుడు బయాస్ ఇవన్నీ చూస్తామా, చూసేటప్పుడు ఈ మిటిగేషన్ బ్లాక్ కానీ ఇలాంటివన్నీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా? ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ కానీ రిజెక్షన్ బ్లాక్, ఇప్పుడు సపోజ్ మార్కెట్లో ఎక్కడ ఒక రిజెక్షన్ బ్లాక్ ఫామ్ అయిందా, హై టైం ఫ్రేమ్ ప్రతిదీ కూడా ఇప్పుడు డే టైం ఫ్రేమ్ రిజెక్షన్ బ్లాక్ ఇది. ఓకేనా? సో అవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు 4 అవర్స్లో లాస్ట్ ఏమో 4 అవర్స్లో బ్లాక్ ఇక్కడ ఉంటుంది, ఈ ప్లేస్లో మార్క్ చేశాను నేను. సో 4 అవర్ అంటే ఇక్కడ ఆల్రెడీ హై టైం ఫ్రేమ్ ఇది ఒక రిజెక్షన్ బ్లాక్, ఇందులో రిఫైన్ చేస్తే 4 అవర్స్లో ఇక్కడ రిజెక్షన్ బ్లాక్ ఉందన్నమాట. ఇక్కడ ట్యాప్ ఏ ఫాల్ వచ్చింది అప్పుడు. సో అవన్నీ కూడా యూజ్ అవుతాయి మనకి హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు. మార్కెట్ అంతా కూడా హై టైం ఫ్రేమ్లోకి వెళ్ళేసరికి ఈ స్వింగ్స్, ఈ లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్స్ దీనికే రెస్పెక్ట్, ఇంకా స్ట్రక్చర్ ఇందులో ఏం చూడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ మనం చూసుకున్నంతా కూడా మనం లిక్విడిటీ, ఎక్కడ ఒక లిక్విడిటీ పూల్ ఉంది అంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది, ఇది ఒక రిజెక్షన్ బ్లాక్ కదా, ఇక్కడ ట్యాప్ అయినప్పుడు అప్పుడే అయిపోయింది ఇక్కడ. అంటే బ్రేక్ అయిన వరకు కూడా ఇది వ్యాలిడే, బట్ మనం 1 టైం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ బ్లాక్ టైప్ ఫామ్ అయింది కదా, చిన్న వీక్ ఫామ్ అయిన కూడా ఇక్కడ లిక్విడిటీ ఉంది, స్వింగ్ ఫామ్ అయింది కదా ఈ ప్లేస్లో. ఓకేనా? అది లిక్విడిటీ పూల్స్ అవన్నీ కూడా, అంటే లిక్విడిటీ ఎక్కడెక్కడ ఉంటుంది ఆ టాపిక్ ఒకరోజు మనం మాట్లాడుకుంటాం. సో అప్పుడు మీకు లిక్విడిటీ అంటే ఏంటి,
లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మనం మార్క్ చేసుకుంటాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, అదంతా కూడా నేను చెప్తాను. సో ఈరోజు టాపిక్ బ్లాక్స్ కాబట్టి అది ఫైనల్ చేసుకుందాం. ఓకేనా, ఇదంతా కూడా మనకు హైయర్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకుంటాం. ఎంట్రీ కోసం మాత్రమే మనం లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తాం. ఎంట్రీ కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటాం అని చెప్తాను. ఓకేనా, అంతా కూడా ఫ్యూచర్లో అంతా హెచ్డిఎఫ్ఏ. ఈ బ్రేకర్ బ్లాక్ కానీ ఏవైనా కూడా బ్రేకర్ బ్లాక్ మనకి ఎంట్రీ టైం ఫ్రేమ్ అంటే ఎంట్రీ తీసుకునేటప్పుడు యూజ్ అవుద్ది. ఆ ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్గా మనం చూసుకుంటాం కదా. సో ఇలా వచ్చాక మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సో అలాంటప్పుడు మనకి ఈ బ్రేకర్ బ్లాక్ యూజ్ అవుద్ది. నేను మోస్ట్ అంటే లోవర్ టైం ఫ్రేమ్లో ఎక్కువ కన్ఫర్మేషన్ ఇదే తీసుకుంటాను, ఇంకేం తీసుకోను. బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయిందా, ఫామ్ అయ్యాక ఇక్కడ బ్రేకర్ బ్లాక్ విత్ ఎఫ్ఈజీ ఉంటే ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఇక్కడ ఏం ఓన్లీ బ్రేకర్ బ్లాక్ ఒకటే ఉంటే అప్పుడు ఎక్కడున్న బ్లాక్ కోసం వెయిట్ చేసి ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తాను అన్నమాట. ఆ విధంగా ఇంకా ఈ స్ట్రక్చర్ ఫీజు ఎక్కడుందో ఎక్కడుందో అర్థం కాలే. ఇప్పుడు బ్రేకర్ బ్లాక్ దగ్గర ఎఫ్ఈజీ కూడా ఉంటే కన్ఫర్మేషన్ తీసుకుంటా అన్నావు కదా. కన్ఫర్మేషన్ ఇంకేం, ఇది లావర్ టైం ఫ్రేమ్, ఇది ఒక హిస్టరీ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం బై సైడ్ ఓకే. ప్లాన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనం అనుకుంటామా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అవును. ఇక్కడ ట్యాప్ అయితే వెయిట్ చేస్తాం. ఇక్కడ కొన్ని టైమ్స్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, ఇక్కడ బ్రేకర్ బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడికి ఓకే. వస్తుంది ఎక్కడికి వస్తుందో చాలా చాలా టైమ్స్ ఎంట్రీస్ మిస్ అయిపోతాయి కదా. సో అది ఎప్పుడు మిస్ అయిపోతాయి అంటే బ్రేకర్ బ్లాక్ విత్ ఎఫ్ఈజీ ఉందనుకో, బ్రేకర్ బ్లాక్లో మళ్ళీ ఇంకా ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఉన్నా లేదా ఎఫ్ఈజీ అంటే డబుల్ పీడిఆర్ఎస్ అంటే 2-3 కన్ఫర్మేషన్లు ఒకే దాంట్లో ఉన్నాయనుకో, అప్పుడు అదే ఎక్కువ వర్క్ అవుద్ది అనమాట. ఓకే. ఇప్పుడు ఎక్కడి నుంచి ట్యాప్ వెళ్ళిపోద్ది మార్కెట్ డైరెక్ట్గా కింద వరకు ఇంకెళ్ళదు. ఈ కింద ఆర్డర్ బ్లాక్ కోసం మనం వెయిట్ చేస్తాం, ఎంట్రీ ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం కానీ ఎక్కడి నుంచే మార్కెట్ వెళ్ళిపోయింది ఈ బ్లాక్ నుంచి, ఎందుకంటే ఎఫ్పీజీ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు లిక్విడిటీ కానీ ఏదైనా కూడా ఎక్కడ ఎక్కువ పవర్ ఉంది, బ్రేకర్ బ్లాక్ ఉంది విత్ ఎఫ్పీజీ ఉంది, ఇవన్నీ ఉండేటప్పుడు ఎక్కడి నుంచే మార్కెట్ వెళ్ళిపోద్ది అనమాట. సో బ్రేకర్ బ్లాక్ ఎంట్రీ కన్ఫర్మేషన్కి ఇలా యూజ్ అవుద్ది. సో అదే యూజెస్ ఎప్పుడు అవుతాయి మనం చెప్పుకున్నాం. బట్ ఈరోజు ఏంటంటే ఫస్ట్ మనం మార్కెట్లోకి వెళ్ళాక ఐడెంటిఫై చేయగలగాలి. చూసిన వెంటనే ఓకే ఇది బ్రేకర్ బ్లాక్, ఓకే ఇది మిటిగేషన్ బ్లాక్. ఓకేనా, ఆ విధంగా ఇది రిజెక్షన్ బ్లాక్ ఇక్కడ ఫామ్ అయింది అంటే హై టైం ఫ్రేమ్లోనే మనం ఐడెంటిఫై చేసుకోవడం నేర్చుకోవాలి. అంతా కూడా ఫ్యూచర్లో హెచ్డిఎఫ్ అనాలిసిస్ ఉంటుంది. చెప్పండి బ్రో. బ్రో ఇప్పుడు వస్తుంది వాయిస్? వస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్లాక్ ఏమున్నాయి చూద్దాం. ఇది తర్వాత చెప్తలే, మార్కెట్ మేకర్ బై మోడల్ సెల్ మోడల్ ఇప్పుడు కాదు, అప్పుడు ఈ రీక్లెయిమ్ ఆర్డర్ బ్లాక్ గురించి చెప్తాను. దీనికి లింక్ ఉంది. ఓకేనా, సో ప్రెజెంట్ అయితే ఇది అవసరం లేదు. మార్కెట్ మేకర్ బై మోడల్ ఐసిటీ అంటే మనం అడ్వాన్స్కి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను. ఓకేనా, సో రీక్లెయిమ్డ్ బ్లాక్ అయితే ప్రెజెంట్ అయితే అవసరం లేదు. సో ఇది అవసరం లేదు. సో ఇది మన ఇండియన్ మార్కెట్లో ఉన్నది ఇదే, వ్యాక్యూమ్ బ్లాక్స్, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఈ 2 బ్లాక్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఇండియన్ మార్కెట్ చార్ట్లో అంటే అందులో అయితే మనకి చాలా ఉంటాయి కదా. అంటే 2 క్యాండిల్స్ మధ్యన గ్యాప్ ఉందనుకోండి, అదే మనం వ్యాక్యూమ్ బ్లాక్గా తీసుకుంటాం. ఓకేనా, ఇది బోత్ సైడ్స్ ఇలా విక్స్ ఉంటే మనం దాన్ని వాల్యూమ్ ఇంబ్యాలెన్స్గా తీసుకుంటాం. ఓకేనా, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బ్లాక్ బోత్ సైడ్స్ విక్ ఉంటే అంటే 2 కూడా క్రాస్ చేసి ఇలా ఆ విక్ ఈ విక్ ఇలా ఉంటే మనం తీసుకుంటాం. అలా కాకుండా ఓన్లీ గ్యాప్ ఒకటి ఉంటే అది మనం వ్యాక్యూమ్ బ్లాక్గా తీసుకుంటాం. ఇది కూడా గ్యాప్ లేదు చూడండి, ఇవన్నీ కూడా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బ్లాక్స్ ఇవి. ఓకేనా, లిక్విడిటీ వైట్స్ అంటారు కదా అది. అంటే ఎన్ని నేమ్స్ పెట్టుకున్నా ఒకటే, మనం ఇలాంటి బ్లాక్స్ మనం ఐడెంటిఫై చేయాలి. దాని నేమ్ మనం తెలుసుకుంటే కొంచెం క్లారిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ చూసారు గ్యాప్ ఉంది, దీన్నే మనం వ్యాక్యూమ్ బ్లాక్ అంటాం.
అంటే రెండింటి మధ్యలో ఇక్కడ అసలు మార్కెట్లో ఇక్కడ ట్రేడ్ అవ్వలేదన్నమాట ఈ ప్లేస్లో. ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్లో, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ ఉంది కదా, చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు మనకి మార్కెట్లో అసలు ఏం జరగలేదు అసలు. సో అర్థమవుతుందా బ్లాక్స్ మనకి. ఇది వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ బోత్ సైడ్స్. ఇలా ఇప్పుడు ఫస్ట్ ఇంబ్యాలెన్స్ బ్లాక్ చెప్తాను చూడండి. ఇలా ఒక క్యాండిల్ ఉంది, సో ఇంకొక క్యాండిల్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ బోత్ సైడ్స్ అంటే ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ ఎక్స్చేంజ్ అయినట్టుగా, అంటే ఈ ప్లేస్లో ఎక్స్చేంజ్ అయ్యారు తప్ప మార్కెట్లో ట్రేడ్ జరగలేదన్నమాట ఈ ప్లేస్లో, ఓకేనా. ఇలా బోత్ సైడ్స్ విక్స్ ఉంటే మనం దీన్ని వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అంటాం. లిక్విడిటీ వైట్స్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఏదైనా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్గా అనుకోండి, సింపుల్గా ఉంటుంది. సో ఇది వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. అలా కాకుండా రెండు కొంచెం దగ్గరలో ఉంటాయి, కానీ దీనికి జస్ట్ గ్యాప్ డిఫరెన్స్ విక్స్ అక్కడ ఉండవు. అంటే ఉన్నా కూడా ఆ రెండు క్రాస్ చేసుకోవన్నమాట ఒకదాన్ని ఒకటి. ఇలా ఉంది ఇక్కడ, దీనికి విక్ ఉన్నా కూడా దీన్ని క్రాస్ చేసి ఉండదు. అది దీనికి గ్యాప్ ఉంటుంది అన్నమాట. అది వ్యాక్యూమ్ బ్లాక్, ఓకేనా. ఇది మనం ఫోరెక్స్ మార్కెట్లో తక్కువ చూస్తాం. ఇప్పుడు ఏదో మండే ఏదో వార్ జరిగి ఉంటే గ్యాప్ వస్తే అప్పుడు మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది కదా ఫోరెక్స్లో, క్రిప్టోలో అయితే. ఏదో సడన్ న్యూస్ ఉంటాయి, లేకపోతే అసలు ఏమి ఉండవు. ఇలాంటిది రేర్, అంటే చాలా తక్కువ. కానీ ఇవి ఉంటాయి, లిక్విడిటీ అదే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అయితే ఉంటాయి. ఇవి తక్కువ మనకి మార్కెట్లో. అంటే ఇంకా వేరే చార్ట్స్లో ఏమో ఉండొచ్చేమో. నేను ఓన్లీ ఈ చార్ట్స్ మేజర్ గోల్డ్ బీటీసీ ఇవి చూస్తాం కాబట్టి ఇందులో అయితే ఉండవు. యుఎస్ డాలరు అదే డాలర్లో ఇలాంటి ఇంట్లో ఉంటాయి, మన నిఫ్టీలో ఉంటాయి ఎక్కువ. నిఫ్టీలో ఎక్కువ అనాలిసిస్ అవసరం లేదు, ఫ్యూచర్లో చెప్తాను. అంటే మీరు ఒకవేళ అందులో ట్రేడ్ చేస్తే చెప్తాలే, చేసే వాళ్ళు ఉంటే మీకు అది యూజ్ అవుద్ది. సో ఈ రెండు అర్థమైందా, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్కి వ్యాక్యూమ్ బ్లాక్కి డిఫరెన్స్. అర్థమైంది. మిగతా వాళ్ళకి మిటికేషన్ బ్లాక్ కూడా ఐడెంటిఫికేషన్ చార్ట్ లో వస్తుంది, కానీ కొంచెం బ్రేకర్ బ్లాకే చెప్తే అర్థం అవుతుంది, కానీ అదే కొంచెం ఐడెంటిఫికేషన్ అదే చేయడం చెప్పా. రావట్లేదు. అందుకే అలా మీరు కూడా స్క్రీన్ షేర్ చేసి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షేర్ చేయడం, లేకపోతే ఏదైనా ఇలా ఐడెంటిఫై చేస్తే మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, జస్ట్ వన్స్ ఐడెంటిఫై చేసాక ఏమి ఉండదు, ఓకేనా. లాజిక్ మీకు అర్థమైపోయిన తర్వాత ఇంకేముండదు. నేను ఇప్పుడు హార్డ్గా చెప్పాలని చెప్పేస్తాను, కానీ అదేం ఉండదు. ఇప్పుడు బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ అని చెప్తే మీకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు బై సైడ్ ఇలా ఒక స్వింగ్ ఫామ్ అయ్యాక ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకోవాలి, ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ తీసుకోవాలి, అలా ఏదైనా అనేస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం కూడా. ఆల్రెడీ మన ప్రైస్ యాక్షన్ ఇవన్నీ చేసుకుని వచ్చే ఉంటారు కదా, సో అందుకు అలా చెప్తాను అన్నమాట. సింపుల్ లాజిక్. ఒక స్వింగ్ ఫామ్ అయ్యాక ఈ స్వింగ్ లో అంటే డౌన్ సైడ్ ఎప్పుడైంది, ఇలా డౌన్ సైడ్ వస్తుంది ట్రెండ్ వచ్చాక ఇక్కడ లో ఉంది కదా, లో బ్రేక్ అయ్యాక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మళ్ళీ అయితే అప్పుడు ఈ ప్లేస్లో మనం ఈ బ్లాక్ మార్క్ చేసుకుంటే అదే బ్రేకర్ బ్లాక్. ఓకే. హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే మనకి ఇక్కడ నుంచి వచ్చేస్తే వేరు, కానీ హై టైం ఫ్రేమ్లో అయినా కూడా మనం ఐడియాగా నార్మల్ తీసుకుంటాం కదా ఇప్పుడు. సో ఆ పాయింట్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం దాన్ని బ్రేకర్ బ్లాక్గా చూసుకుంటాం. హై టైం ఫ్రేమ్లో ఒకవేళ బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయ్యి అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం అంటే స్వింగ్ ట్రేడ్ అయిపోద్ది, ఇంకేం ఉండదు. అంటే లాంగ్ టైం స్వింగ్ ట్రేడ్ తెలుసు కదా, సో స్వింగ్ ట్రేడ్ ఎవరైనా చేస్తే దానికి యూజ్ అవుద్ది. లాంగ్ టైం ఫ్రేమ్లో మనం ఒక బ్లాక్ ట్యాప్ అయ్యాక అక్కడ కన్సిడర్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే అంటే అయిపోతుంది. ఇప్పుడు బ్లాక్ అంటే అది నార్మల్, ఇప్పుడు మీరు చెప్పారు కదా రిజెక్షన్ బ్లాక్, ఏదైనా ఒక బ్లాక్ ని ఇదయ్యాక అటువంటి బ్రేకర్ బ్లాక్ ఎక్కువగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంతే. అలాంటి హై టైం ఫ్రేమ్లో ఒక బ్లాక్ ట్యాప్ అయ్యాక మనం ఈ లాంగ్ టైం ఫ్రేమ్లో ఒక ఎంట్రీ కోసం చూస్తున్నామంటే బ్రేకర్ బ్లాక్ ఫామ్ అయినా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా.
అర్థమైందా? వాక్యూమ్ బ్లాక్ ప్లస్ ఇది. నెక్స్ట్ టాపిక్ ఏదో ఉందో చూద్దాం. వాక్యూమ్ బ్లాక్ ఇది క్లియర్ అయిపోయింది కదా, అంతేలే, ఇంకేముంది. అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఒకటి ఉంది, అది చెప్తాను. అది ఒకటి అయిపోతే ఇంకా అయిపోయినట్టుగా. ఈరోజు రిజెక్షన్ బ్లాక్, ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పలేదు. ఆర్డర్ బ్లాక్ ఏం లేదు కదా. లిక్విడిటీ తీసుకోవాలి హై టైం ఫ్రేమ్లో ఒక దగ్గర ట్యాప్ అయ్యాక ప్రీవియస్ క్యాన్ లిక్విడిటీ తీసుకుని మనకి ఇంబ్యాలెన్స్ ఉంటే అదే మనకి ఆర్డర్ బ్లాక్. ఓకేనా? సో అది ఆల్రెడీ అందరికీ తెలుసు కదా అనేసి నేను చెప్పలేదు ఆర్డర్ బ్లాక్. అది జస్ట్ బేసిక్. ఎస్ఎంసీలోకి మనం వచ్చామంటే ఆర్డర్ బ్లాక్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేర్చుకునేది అదే కదా. సో అందుకే ఆర్డర్ బ్లాక్ చెప్పలేదు. సో మిటిగేషన్ బ్లాకు, బ్రేకర్ బ్లాకు, రిజెక్షన్ బ్లాకు, ఆర్డర్ బ్లాక్స్ కూడా వచ్చేస్తే అది ఆల్రెడీ వచ్చి కాబట్టి మరి ఇంకా దాన్ని, అది ఇంపార్టెంటే, మనం సింపుల్గా తీసేయకూడదు. ప్రతిదీ కూడా మనకు యూజ్ అవుతుంది హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసేటప్పుడు. అంటే ప్రతి దగ్గర ఒకే బ్లాక్ ఉండదు కదా. ప్రతి దగ్గర మార్కెట్ మొత్తంలో ఆర్డర్ బ్లాక్స్ ఉంటే అందరూ ఆర్డర్ బ్లాక్సే మార్క్ చేసుకుని అంత సింపులే కదా. అప్పుడు ఓన్లీ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంటే, కానీ అలా ఉండదు కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కండిషన్ ఫామ్ అవుతుంది. ఆ కండిషన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏదైతే మనకి బ్లాక్స్ ఉన్నాయో అవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అదే ఐసీటీ అర్బన్ స్ట్రక్చర్ ఉందా, ఐటీహెచ్, ఎల్టీహెచ్ అది ఉంటుంది. సో ఆ టాపిక్ అప్పుడు ఈ రిజెక్షన్ బ్లాక్స్, ఈ రీక్లైమ్ బ్లాక్స్ అవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఆర్డర్ బ్లాక్స్ కానీ అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఇవన్నీ కూడా. సో బ్లాక్స్ అయితే అవేనే. ఇప్పుడు అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ ఒకటి చెప్పేస్తే అయిపోయింది. ఓకేనా? డీలింగ్ రేంజ్ అన్నీ కూడా ప్రతిదీ కూడా చెప్తాను, బట్ ప్రెజెంట్ అయితే అదేం అవసరం లేదు. ఫ్యూచర్లో చెప్పాల్సిన టైం వచ్చేటప్పుడు చెప్తాను. అది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఇప్పుడు నుంచి అన్నీ చెప్పుకొని వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ సింపులే. ఓకేనా? అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్ బాడీ టు బాడీ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు బై సైడ్ చూస్తాం, సెల్ సైడ్ చూస్తాం చూసుకోవాలి. ఇప్పుడు బై సైడ్ చూస్తున్నాం అంటే ఒక బేరిస్ క్యాండిల్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా బేరిస్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ బేరిస్ క్యాండిల్ తీసుకొని అందులో మనం ఇలా మార్క్ చేసుకోవాలి. 50% లెవెల్ ఎక్కడైతే వస్తుందో అది మనకు అడ్వాన్స్ బ్లాక్ అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు మనం బయర్ కోసం చూస్తున్నాం కదా. సో బయర్ కోసం చూసేటప్పుడు మనం ఈ ప్లేస్లో సెల్లర్స్ మూవ్ అయ్యారు కదా. ఇప్పుడు సపోజ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమంటారు, బ్రేకర్ బ్లాక్. ఓకేనా? బ్రేకర్ బ్లాక్ ఇలా బ్రేక్ చేసింది కదా. ఈ ప్లేస్లో ఏదైతే ఈ కరెక్షన్ మూవ్ వచ్చింది కదా, ఈ కరెక్షన్ మూవ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రీమియం డిస్కౌంట్ ఏదైనా ఒకటే, కానీ ఇందులో 50% వస్తుంది కదా, అది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. ఓకేనా? అంతే. ఏదైనా కరెక్షన్ మూవ్, ఇప్పుడు సపోజ్ మార్కెట్ ఇలా వస్తుంది, ఇది నార్మల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, బట్ ఇలా మనం ఏ ఆర్డర్ బ్లాక్స్ లేనప్పుడు ఇలాంటి ఆర్డర్ బ్లాక్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకుంటే ఇందులో 50% ఎక్కడికి వస్తే అది అడ్వాన్స్ ఆర్డర్ బ్లాక్. వాసు గారు ఒకటి, ఇప్పుడు ఈ స్వింగ్ ని మనకి బ్రేకర్ బ్లాక్ అయినప్పుడు మనకి ఈ స్వింగ్ ని మళ్ళీ ఇది తీసుకుంది కదా, అది ఒక్క విక్కుతో కూడా తీసుకోవచ్చా, ఓన్లీ బాడీతో కాదు, బాడీతో తీసుకోవాలి. ఇది తీసుకోవాలి, బాడీతో తీసుకోవాలి. ఒక క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. ఓకేనా? విక్తో తీసుకున్నా వర్క్ అవుద్ది, కానీ తక్కువ అలాంటి కేసు. బాడీతో క్లియర్గా, అంటే బాడీతో బ్రేక్ చేస్తే ట్రాప్ చేసినట్టు. ఇప్పుడు సపోజ్ క్లియర్గా చెప్తాను చూడండి. అంటే ఇక్కడ లిక్విడిటీ ఎలా ఫామ్ చేస్తారంటే, ఇప్పుడు ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో అందరు కూడా ఇక్కడ నుంచి ఏం చేస్తారు చెప్పండి, సింపుల్ లాజిక్. ఈ ప్లేస్లో అందరూ ఏం చేస్తారు, ఇక్కడ రీటెస్ట్కి వచ్చేటప్పుడు
సెల్ సైడ్ తీసుకుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎస్ఎల్ పెట్టుకుంటారు అంతే కదా. ఇక్కడ ఎస్ఎల్ ఎంట్రీ తీసుకొని స్వింగ్ హైలో అసలు అందరు చేసేది ఇదే, డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారు, ఇలా ఎస్ఎల్ తీసుకుంటారు. తీసుకొని ఇంకా డౌన్ సైడ్ 1:2 ఎంత పెట్టుకున్నా వాళ్ళ ఇష్టం పెట్టుకుంటారు కదా. ఇక్కడ ఏం చేస్తుంది, బాడీ ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో ఒకవేళ విక్తో క్లోజ్ ఇస్తే, విక్తో అయితే పైన క్లోజ్ ఇచ్చింది ఇంకా క్లోజింగ్ కోసం వెయిట్ చేస్తారు. కానీ బాడీతో ఎప్పుడైతే క్లోజ్ చేస్తుందో వాళ్ళకి ఆ బాడీతో క్లోజ్ ఇచ్చింది, స్ట్రాంగ్ బేరీ స్కాన్లో పడింది, కన్ఫర్మ్ అయిపోయింది అనేసి ఇంకా చూస్తారనమాట. అంటే ఏదైనా కూడా బాడీతో క్లోజ్ ఇస్తే వాళ్ళు ట్రాప్ చేసినట్టుగా అనమాట. ఎప్పుడైతే బాడీతో క్లోజ్ ఇస్తుందో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంట్రీ వేస్తారు, అప్పుడు ఇంకా ఎలా కొట్టుకు వెళ్ళిపోద్ది వాళ్ళు. సో అప్పుడు ఇక్కడ బయర్స్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడ ట్రాప్ లాస్ అయిపోయారు, అర్థమైందా. ఇక్కడ లాస్ అయిపోయాక ఇక్కడ ఎప్పుడైతే ఈ స్వింగ్ మళ్ళీ బ్రేక్ అయిందో, ఓకే ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయిపోయింది అని ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తారు డైరెక్ట్గా ఈ ప్లేస్లో. ఇక్కడ అక్కడే మళ్ళీ అసలు ఎక్కడ పెట్టుకుంటారు, ఇంత అసలు బెటర్ కదా నార్మల్గా. మళ్ళీ ఏదో ఒక బ్లాక్ ఏదో ఒక ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఏదో ఒకటి ఉంటే అక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఎస్ఎల్ తీసుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేస్లో లిక్విడిటీ మొత్తం తీసుకొని, ఈ ప్లేస్లో లిక్విడిటీ తీసుకొని మొత్తం కొట్టేసాక ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అనమాట ఈ బ్రేకర్ బ్లాక్లో. ఆ విధంగా అంతా లిక్విడిటీయే మొత్తం కూడా. సో లిక్విడిటీ తీసుకొని మనకి ఎంట్రీ వస్తుంది. ఓకే ఓకేనా. సో అవి బ్లాగ్స్ అయితే నేను వీడియో కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే అర్థమయ్యాయి కదా చెప్పిన బ్లాగ్స్. సేవ్ చేస్తారా, స్క్రీన్ సేవ్ చేసేనా మీ ఇష్టమే. జస్ట్ మార్క్ చేసి మన గ్రూప్లో అయినా సేవ్ చేయండి, లేదంటే ఎక్కడైనా చూపించండి. అంటే మీకు ఏం అర్థమైంది, ఏమైనా అర్థం కాకపోతే మనం ఇప్పుడు మీరు చార్ట్లో కొంచెమైనా ఐడెంటిఫై చేస్తే మీకు అంటే ఐడెంటిఫై కొంచెమైనా చేయగలుగుతున్నారు లేదా అప్పుడు మీకు డౌట్ వస్తుంది. చార్ట్లో చూస్తేనే అప్పుడు మీకు డౌట్ వస్తుంది, మార్క్ చేయగలుగుతున్నారు లేదా. మీకు ఎలా చేయాలని మీరు చార్ట్ ఓపెన్ చేసి చూడగానే అసలు అర్థం కాదు మీకు వెతుకుతుంటే. అలా చూసి మీరు ఐడెంటిఫై చేస్తుంటే అర్థమవుద్ది. సేవ్ చేస్తారా ఎవరైనా? సేవ్ చేసి ఇది ప్రొజెక్షన్ బ్లాక్, ఇది మిటిగేషన్ బ్లాక్ అలా చూపిస్తారా? మాట్లాడండి. నేను చేయనా? చేయండి పర్లేదు, ఎవరైనా కూడా. నాకు నేను చేయను. మిగతా వాళ్ళు కూడా చేయండి, చేస్తే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చు, బాగుంటుంది. మీరు అలా చూస్తే మాత్రం అర్థం కాదు. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ క్లోజ్ ఇచ్చింది కదా బాడీ ఈ పొజిషన్లో. సారీ ఇది కాదు, సారీ ఇది కాదు, ఇది అవుతుందండి. ఇది కాదు, ఇది బ్రేకర్ బ్లాక్ అవుతుందా? బ్రేకర్ కాదు, అది మిటిగేషన్. ఇందాక అదే కదా చూపించాను, మిటిగేషన్ బ్లాక్. మిటిగేషన్ బ్లాక్ అంటే ఇది ఇప్పుడు డౌన్ ట్రెండ్ వస్తుంది అంటే ఇప్పుడు అప్ ట్రెండ్ వెళ్ళింది కదా, ఇక్కడ తీసుకుంది కదా లిక్విడిటీ, తీసుకుంది. ఇక్కడ కూడా తీసుకుంది కదా. ఇక్కడ ఈ స్వింగ్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏదైతే బ్రేక్ చేసిందో ఆ స్వింగ్ నే మళ్ళీ ఎప్పుడైతే తీసుకుందో అక్కడ లోపల ఇన్నర్లో తీసుకోకూడదు మళ్ళీ, ఓకేనా. అంటే ఇంటర్నల్గా అయిన స్ట్రక్చర్ మళ్ళీ మనం కన్సిడర్ చేయము. ఏదైతే మనం హై స్వింగ్ లో స్వింగ్ అది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు మనకు బ్రేకర్ బ్లాక్ కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడికి వచ్చాక అంటే అక్కడ అది ఏదైతే అక్కడ స్వింగ్ ఫామ్ చేసింది కదా ఇప్పుడు లో సైడ్, ఇదా ఇక్కడ ఇటువైపు లెఫ్ట్ సైడ్ మార్క్ చేశారు స్టార్టింగ్ పాయింట్. ఇదండి ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చాక మళ్ళీ బయర్ సింపుల్ సింబల్ మూవ్ అయ్యారు కదా లెఫ్ట్ సైడ్ లెగ్లో. ఓకే, ఇది అంటున్నారా? ఇది అలా చూపిస్తుంది. ఇది యాక్సెస్ ఉంటుంది, ఒకసారి మీ దాంట్లో చూపించు. క్లోజ్ చేయాలా? అసలు ఇది వస్తుంది నా స్క్రీన్ కూడా వస్తుంది. గోల్డే కదా, 15 minutes చార్టే కదా అది. అవునండి, 15 minutes.
ఓకే. ఇప్పుడు ఓకే ఇలా ఇది క్రియేట్ అవుతుందండి. చేసిందా చూడండి, కనిపిస్తుందా స్క్రీన్? ఇలా ఫామ్ చేశాక ఇక్కడ లిక్విడిటీ తీసుకుందా ఫస్ట్ పైన తీసుకొని ఈ పాయింట్ ఉంది కదా, ఇది ఇక్కడ లిక్విడిటీ ఒక్కసారి నాది మీకు కనిపించట్లేదండి. ఇది ఆఫ్ చేయనా? మీరు ఆఫ్ చేయండి పర్లేదు. నా స్క్రీన్ నేను షేర్ చేయలేదు. ఉమ్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిందా, ఇక్కడ నుంచి ఇలా ఒక స్వింగ్ ఫామ్ అయ్యాక ఈ స్వింగ్ని బ్రేక్ చేసింది, ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకుంది. సో ఇక్కడ నుంచి ఈ స్వింగ్ని బ్రేక్ చేసిన ఏదైతే ఇంపల్సివ్ మూవ్ ఉందో, ఈ మూవ్ ఉంది కదా, ఆ మూవ్లో ఏదైతే ఈ పాయింట్ ఉందో ఈ పాయింట్ తీసుకుంటాం, ఈ స్వింగ్ పాయింట్. ఈ స్వింగ్ పాయింట్ ఎప్పుడైతే మన బ్రేక్ క్యాండిల్ క్లోజ్ ఇస్తుందో అప్పుడు మనం దీన్ని బ్రేకర్ బ్లాక్గా కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఓకేనా? ఇప్పుడు సెల్లర్ సైడ్ బ్రేకర్ బ్లాక్ కదా, ఇది బేరిష్ బ్రేకర్ బ్లాక్. ఓకేనా? బేరిష్ క్యాండిల్ మనం మార్క్ చేసుకుంటాం ఈ ప్లేస్లో. ఎందుకంటే సెల్లర్కి కదా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ట్యాప్ సెల్లర్కే కదా. ఓకేనా? అదే అంటే ఇక్కడ ఏదైతే స్వింగ్ని బ్రేక్ చేస్తుందో ఆ లెక్కను మనం తీసుకోలేదు. ఓకేనా? ఇది సాయి బ్రో షేర్ చేశారు కదా, అదే ఇది బ్రేకర్ బేరిష్ బ్రేకర్ బ్లాక్. ఓకేనా? ఓకే. ఓకే. షేర్ చేసి ఇంకా ఐడెంటిఫై చేయండి వేరే చోట్లేదు. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా షేర్ చేసి మీకు ఏం అర్థమైందో షేర్ చేయండి. వచ్చుంటే ఓకే, రాకపోయినా కూడా వచ్చున్నా కూడా షేర్ చేసి అలా వెళ్తే మనం నెక్స్ట్ టాపిక్ ఓకే అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్లో కూడా మనం యాక్టివ్గా ఫ్రీగా చేసుకోవచ్చు కదా.